మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. 16వ వచనం 17వ వచనం 2 వచనాలు చదువుదామండి. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే, అందరూ చెప్పండి, యేసు అంటే రక్షకుడు. రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన బాప్తిసం పొందినప్పుడు ఏం జరిగిందంటే చదువు. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే అందరూ చెప్పండి, నీళ్లలో నుండి. యేసు అనగా రక్షకుడు. ఆయన బాప్తిసం పొందిన వెంటనే ఆయన కలిగిన అనుభవం ఏంటంటే, ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడిందండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుంచి బయటికి రాగానే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందండి, ఒక అనుభవం వచ్చింది. ఒక అనుభవం వచ్చింది. ఎవరు మనకు మార్గము? మార్గము, సత్యము, జీవం ఎవరు? యేసే. యేసయ్య చెప్పాడు, నేనే 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 నేను నేనే అంటానండి. తర్వాత ఫస్ట్ మార్గం అని అనాలి, సత్యం అనాలి, జీవం అనాలి. ఓకే, నేనే అంటే యేసయ్యనే మార్గము, యేసయ్యనే సత్యము, యేసయ్యనే. ఇంకా పక్కకు అటు ఇటు వెళ్ళకూడదు. యేసయ్య అంకులు, యేసయ్య అమ్మ, యేసయ్య తాత, ఇటువైపు వెళ్ళకూడదు. ఓన్లీ యేసయ్యనే. అర్థమైంది? అర్థం కావట్లేదు. యేసయ్య స్నేహితులు కాదు, యేసయ్యనే నీకు మార్గం. ఎవరు? యేసయ్యనే అండి. ఇంకా బైబిల్ ఎవ్వరు నీకు మార్గం కాదండి. బైబిల్లో ఆది కాండం మొదలుకొని చివరి వరకు నీకెవ్వరు మార్గం కాదు. యేసయ్య ఒక్కడే మార్గం. యేసయ్య ఒక్కడే మార్గం. ఆయన చూపించిన మార్గమే నీకు మార్గము. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. చెప్దాం, యేసయ్య ఒక్కడే నాకు మార్గము, ఆయన ఒక్కడే నాకు మార్గము, వే. ఆయన ఒక్కడే నా వే. ప్రభా నేను ఢిల్లీలో బయలుపరచును ఆయన అంటే, ప్రభు అంటాడు నేనే మార్గం అంటాడండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఫస్ట్ నువ్వు ఆయన లోపలికి వెళ్ళడం నేర్చుకోవాలి. ఆయనే ఒక వే అనే విషయం నీకు అర్థం అవ్వాలి. ఆ వేలో నువ్వు ఎంటర్ అవ్వడం నేర్చుకోవాలి కదా. ఎట్లనో తెలుసా అండి? తెలుసా? వే అంటే ఎలానో చెప్పాలా? యేసు ప్రభు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడండి. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమైన వాడు మార్గం ఎలా అయ్యాడో తెలుసా అండి? ఆయనే ఈ భూమి మీదకి రావటం ద్వారా, ఆయనే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు, ఆయనే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క శాపమును, పాపమును, సమస్తాన్ని కూడా ఆయనే స్వీకరించడం వలన, ఆయనే ప్రతి మానవుడు యొక్క మార్గంలోకి రావడం వలన, రక్తమాంసములలోకి రావటం వలన, ప్రతి రక్తమాంసములలో ఉన్న ప్రతి వాని యొక్క పాప శాప దోష శిక్షను ఆ మార్గంలోకి ఎంటర్ అయిపోయి, ఆ మార్గంలో ఆయన శాపమును అనుభవించి, శిక్షను అనుభవించి, వ్యాధులను అనుభవించి, సొగసైనను స్వరూపమైనను లేనివానిగా అనుభవించి, మొత్తానికి మనల్ని మనసులో పెట్టుకొని మన మార్గంలోకి వచ్చి, మనలో ఉన్న అసత్యములోకి వచ్చి, మనలో ఉన్న నిర్జీవంలోకి వచ్చి ఆయన సమస్తమును పరిష్కరించి ఉన్నాడు. యేసయ్య మార్గం అంటే అర్థం ఏంటంటే, యేసయ్య మా ఇంటి డోర్ తెరుస్తాడని మన ఇంట్లో గడబెట్టుకొని ఇంట్లో కూర్చోడం కాదు. ప్రభువా నువ్వే ద్వారం నాయన, నువ్వే మా ఇంటి ద్వారం తెరువు నాయన అనుకుంటూ కాదు ఉండడు. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవం అంటే అర్థం ఏంటంటే, ఆయన ఎలా ప్రేమయ్య ఉండి, ఎలా మన కొరకు మన మార్గంలోకి వచ్చి, ఎలా మనల్ని విమోచించి, మనలను తనకు మార్గముగా, మన కొరకు ఆయన మార్గముగా, సత్యముగా, జీవముగా ఉన్నాడు. అందరూ చెప్దాం, ప్రేమతో హృదయపూర్వకంగా మనుషుల జీవితాల్లోకి వచ్చి, మనుషుల జీవితాలను భరించి, శాపమును భరించి, శిక్షను భరించి, ఒక మనిషికి ఎన్ని రకాల వ్యాధులు వస్తాయో, రకరకాల వ్యాధులు వస్తాయో, ఆ వ్యాధులన్నిటిని భరించి, ఎన్ని రకాల అవమానాలు వస్తాయో వాటన్నిటిని భరించి, ఎన్ని రకాల ఫెయిల్యూర్స్ వస్తాయో వాటన్నిటిని భరించి, ఎలా తెలుసా?
ప్రేమైన వాడు మనిషి యొక్క జీవితంలోకి ఎంటర్ అయిపోయాడండి. అందరు ఇక్కడే ఉన్నారండి. యేసు ప్రభు ఏం చేశాడు? మనిషి యొక్క ఒక మనిషిని తీసుకుంటే, ఒక కుటుంబాన్ని తీసుకుంటే, ఆ కుటుంబంలో ఆ మనిషిలో ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు వస్తాయో ఆ అన్ని రకాల పరిస్థితుల్లోకి యేసయ్య వచ్చేసాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఆయన మన మార్గంలోకి, మనం జీవించే అసత్యంలోకి, మనం జీవించే నిర్జీవంలోకి ఆయన వచ్చి ఇప్పుడు ఆయన మార్గమయ్యాడు, సత్యమయ్యాడు, జీవమయ్యాడు. హల్లెలూయా. యేసయ్య మనకు మార్గం అంటే అర్థం ఏంటంటే ఆయన మన కొరకు ఏదో ఒక మార్గం తెరుస్తాడని కాదు, నువ్వు ఆయనలోకి ప్రవేశించాలని అర్థం. నీ జీవితంలోకి వచ్చిన వాడిని జీవితంలోకి నువ్వు ప్రవేశించాలని అర్థం. ఎస్, హీ ఈజ్ ద వే మేకర్. ఆయన నీ కొరకు మార్గములను తెరిచేవాడు. కానీ ఆ ఏ మార్గంలో తెరిచేవాడు? ఆయననే మార్గము. ఐ విల్ ఓపెన్ ద వే ఫర్ యూ అని కాదండి, ఐ ఆమ్ ద వే అన్నాడండి. తెలుసా? యేసయ్య నేను నీ కొరకు మార్గం తెరుస్తాను, నీకు సత్యాన్ని బోధిస్తాను, నీకు జీవంని ఇస్తాను అని లేదండి. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. చూద్దామా ఎక్కడ ఉంటుంది? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును, నేను మార్గం తెరుస్తా అన్నాడా? నేనే మార్గం అన్నాడా? ఇప్పుడు చెప్పండి. యేసయ్యనే హీఈస్ ద వే. నువ్వు యేసయ్యను నమ్మటం అంటే అర్థం ఏంటంటే ఆయన లోపలికి ఎంటర్ అయిపోవడం, ఆ జీవితంలోకి ఎంటర్ అయిపోవడం అని. మీ పక్కన చూడండి, అర్థమైందో అర్థం కావట్లేదా? యేసు ప్రభు ఈ భూమి మీద ఎందుకు పుట్టాడంటే నువ్వు ఆయనలో ప్రవేశించి, ఆయన జీవితంలోకి ప్రవేశించి, ఆయన జీవితాన్ని తెలుసుకొని, ఆయన జీవముతో నువ్వు జీవించడానికి ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము అయి ఉన్నాడు. క్రైస్తవులంగా మనము ఇది అర్థం చేసుకోకపోతే మనము ప్రార్థన చేస్తూనే ఉంటాం. దేని కొరకు? మార్గం తెరువు ప్రభువా, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. ఇప్పుడు ఇంకా మార్గం చూపునాయన అంటూనే ఉంటామండి మనం జీవితాంతం. ఒక 15 సంవత్సరాల్లో ఈ పాట ప్రార్థన పూర్వకంగా పాడుతున్నటువంటి వ్యక్తి 90 సంవత్సరాలు ఇంకా నీళ్లు పోసి పంపించేస్తారని పైకి, గొంతులో నీళ్లు పోసి పైకి పంపిస్తారు. అప్పుడు కూడా మార్గము చూపుము ఇంటికి. ఏనాయనా ఇంకా మార్గం కనుగొనలేకపోతేవా ఇన్ని సంవత్సరాలైనా అన్నట్టుగా ఉంటుందండి. పక్కలు చెప్పండి, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఎప్పుడు నీకు ఇది అర్థమవుతుందంటే నీవు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నీకు అర్థమవుతుంది. అసలు ఈ భూమి మీద నువ్వు ఒక కంపెనీలో జాబ్ కొరకు, లేకపోతే ఒక బిజినెస్ ఆపర్చునిటీ కొరకు, లేకపోతే బెస్ట్ కోర్సులో జాయిన్ అవ్వడం కొరకు నువ్వు లార్డ్ ఓపెన్ ద డోర్ లార్డ్ అని నువ్వు చాలా కష్టపడుతూ ఉంటావు. కానీ మన క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఒక అద్భుతం ఏంటో తెలుసా అండి? యేసుక్రీస్తులోకి నువ్వు ఎప్పుడైతే వచ్చావో, యేసుక్రీస్తులోనికి ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొంది క్రీస్తు నువ్వు ధరించుకున్నావో, నువ్వు ఆల్రెడీ ఆ జీవితంలోకి ఎంటర్ అయ్యావు. కానీ మెయిన్ డోర్ దగ్గర నిలబడి తలదు గోకుండో, ఏంటి ప్రభువా నాయన నీలోకి వస్తే నిన్ను నమ్మితి కానీ ఇంకా ఏం మార్పు రాలేదు అనుకుంటూ లోపలికి వచ్చినట్టే వచ్చి అక్కడే నిలబడిపోతావు. నువ్వు లోపలికి వెళ్ళాలి. నువ్వు ఎంతగా క్రీస్తు జీవితంలోకి వెళ్తూ 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 ఉంటావో నిజమైనటువంటి జీవితము, నిజమైన జయము, నిజమైన సమృద్ధి, నిజమైన ఐశ్వర్యము, నిజమైన ఆనందము, సంతోషం అనేది నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు. అదే నీ జీవన విధానం అయిపోతుంది. గట్టిగా హల్లెలూయా చెప్దామని. మనం బాప్తీసం పొందడము, క్రీస్తులోనికి బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకోవడము అంటే అర్థం ఏంటంటే నీవు క్రీస్తులోనికి ఎంటర్ అయిపోయావు, నీవు క్రీస్తును ధరించుకున్నావు అంటే అదే సత్యము. నువ్వు అలానే జీవించాలి, క్రీస్తుగా నువ్వు జీవించాలి. అదే నీ జీవితం యొక్క లక్ష్యము. ఇది మర్చిపోయి మరలా మనం ఈ భూ సంబంధమైనటువంటి దానికి వచ్చేసి ఈ భూ సంబంధమైనటువంటి పనుల్లో మళ్ళీ నేనే ఏదో పోరాడుతూ దేవుని సహాయం తీసుకోవాలని ప్రయాసపడతామని. అది ఎప్పుడు ప్రయాసగానే ఉంటుంది, ఎప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది.
కానీ ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. యుద్ధకాల దినమున నువ్వు నీ కొరకు ఈ భూమి మీద రక్షకుడు ఉదయించాడు. నీ కొరకు ఈ భూమి మీద రక్షకుడు పుట్టి ఉన్నాడు. అందరూ చెప్పండి, నా కొరకు రక్షకుడు వచ్చాడు, నా కొరకు రక్షకుడు ఉదయించాడు, నా కొరకు రక్షకుడు పుట్టాడు. సంవత్సరాల నుంచి పలుకుతూనే ఉన్నాను, కానీ ఆయనలోకి ఎంటర్ అయ్యానా లేదా, అసలు ఎంటర్ అయితే ఎంత దూరం ప్రయాణం చేశాను లోపలికి. ఎంతమంది నమ్ముతున్నారు భూమిలో భూమి లేదా? మనం నడుస్తుంటే నేల లేదండి, మనం నడుస్తున్నాం కదా, భూమి ఉంది కదా. చాలామంది ఏమనుకుంటారంటే చెత్త, డస్ట్, జిహెచ్ఎంసి, తోప్కాన్, ఇది అది ఇది అంటాం కదా. ఆ భూమినే కనుక నువ్వు తవ్వుకుంటూ వెళ్తే విచిత్రమైనవి బయటకు వస్తాయండి. బంగారం వస్తుంది, పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, క్రూడ్ ఆయిల్ వస్తుంది, బొగ్గు వస్తుంది కదా. ప్రపంచం మొత్తము ధనవంతులు అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా అండి? ఏ భూమి అయితే ఉందో ఆ భూమి ఒక ప్రొడ్యూసర్ అయ్యండి. ఆ భూమి నీ కొరకు నువ్వు పోషింపబడడానికి ఆహారాన్ని ఇస్తుందండి. ఆదికాండము 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. తర్వాత అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. దేవుడు భూమికి ఏం చెప్పాడు? గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. 12వ వచనం. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అందరూ చెప్పండి, భూమి మొలిపించెను. దేవుడు ఏం చేశాడు? భూమికి ఏం ఆజ్ఞాపించాడు? విత్తనములు కలిగిన ఫలాలు కలిగిన వృక్షాలు భూమి మొలిపించాలని. మీ పక్కలు చెప్పండి, భూమే మొలిపించేస్తుంది. అది భూమి తీసుకున్న బాధ్యత. మీ పక్కలు చెప్పండి, నువ్వు కష్టపడొద్దు, నువ్వు తిను. విత్తనం నోటికి వచ్చిందనుకో భూమి మీద ఉమ్మేయి, మింగొద్దు. పెద్దవాళ్ళు అంటుంటారు ఇంట్లో, ఏమంటారు తెలుసా? విత్తనం మింగొద్దు అంటారండి. విత్తనం మింగితే ఏదో ఇబ్బంది అవుతుందని కాదు, విత్తనం మింగకూడదు. విత్తనాన్ని ఏం చేయాలా? భూమికి టచ్ అయ్యేటట్టు చేయాలి. అది పెద్దవాళ్ళ ఉద్దేశం. విత్తనం అన్నదాన్ని ఎప్పుడు తినకూడదు, విత్తనం అన్నదాన్ని ఎప్పుడు మింగకూడదు. విత్తనము భూమికి ఇస్తే భూమి పంటను ఇస్తుందండి. బాగా గమనించండి, దేవుడు నీకు మానవుని చేసిన తర్వాత దేవుడు మానవుడు ఏం చేయాలో చెప్తున్నాడు. ఏం చేయాలి? దేవుడు ఆదాముకు ఏదైనా తోటను సేద్యపరచుటకును కాచుటకు మాత్రమే ఉన్నాడు. భూమికి మాత్రము పంటనివ్వు, భూమికి మాత్రము విత్తనములు కలిగిన ఫలాలు కలిగిన వృక్షాలు భూమి సృష్టించును గాక అని దేవుడు పలికాడు. అన్ని భూమి చేస్తుంది. చూద్దాం తర్వాత 20వ వచనం చూద్దాం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. జీవం కలిగి చెల్లించు వాటిని ఎవరు పుట్టించాలంట? మానవుడు పుట్టించాడా, జలములు పుట్టించాయా? మీ పక్కలను చూసి హలో అనండి. నువ్వు చేప తింటున్నావు కదా, ఎవరు సృష్టించారు? మీ పక్కలను అడగండి, మటన్ ఇష్టమా, చికెన్ ఇష్టమా? ఎవరు సృష్టించారు? ఎవరు తయారు చేశారండి? ఎవరు చేశారు? భూమి చేసింది, నీళ్లు చేసింది. నువ్వు ఈరోజు తింటున్నావు. నువ్వే కష్టపడి, నువ్వే శ్రమపడి, నువ్వే అన్నట్లుగా ప్రతి దాంట్లో నువ్వు పోరాడుతున్నావు. కానీ మానవునికి కావలసినటువంటి సర్వస్వము భూమి మొలిపించినదిగా ఉంది, జలములు మొలిపించుగా ఉన్నాయి. హల్లెలూయా. వచ్చిన భూమి సృష్టించిన వాటిని మనిషి మేనేజ్ చేయాలి. ఏం చేయాలి? మేనేజ్ చేయాలండి, కల్టివేట్ చేయాలి. మానవుడు తయారు చేయలేదు. ఏ చెట్టును, ఏ పక్షిని, ఏ చేపను మానవుడు కనుగొనలేదు. దేవుడు ఆదిలో భూమి మొలిపించేవి భూమి పుట్టించేటట్టుగా చేస్తాడు, జలములు పుట్టించేటట్టుగా చేశాడు. ఈరోజు వరకు కూడా అదే కంటిన్యూ అవుతున్నాయి. నది చేపలు, సముద్రపు చేపలు, సీ ఫుడ్, రివర్ ఫుడ్,
ఇంకా బయో ఫుడ్డు, మందులు పెస్టిసైడ్ కలపని ఫుడ్డు, ఆర్గానిక్ ఫుడ్డు, ఇవన్నీ మొట్టమొదట వీటి పునాది దేవుడు సృష్టించడానికి భూమికి ఆజ్ఞాపించాడు, నీటికి ఆజ్ఞాపించాడు, గాలికి ఆజ్ఞాపించాడు. దేవుడు దేనికో ఆజ్ఞాపించాడు, అది మానవుని కొరకు పనిచేసేటట్లుగా. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీకు కావాల్సింది నీకు కావాలని నీ పరలోకపు తండ్రికి ఎప్పుడో తెలుసు. నువ్వే వర్రీ అయిపోతున్నావు. భూమి మీద ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి వాటిని సంపాదించారండి, అచీవ్ చేశారు. గ్రేటెస్ట్ వింబుల్డన్ ఛాంపియను, వరల్డ్ క్రికెట్ ఛాంపియను, లేకపోతే వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియను, లేకపోతే మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, ఇటువంటి అనేక ప్రోగ్రామ్స్ జయించారు. కానీ మానవుడు వర్రీని జయించలేకపోతున్నాడు కదా. ఎంత పెద్ద ఫైటర్ అయినా సరే ఒక టెక్నిక్ ఏంటంటే, ఇద్దరు కుస్తీ పడుతున్నప్పుడు ఆ కుస్తీ పోటీలో ఒకడు ఓడిపోతున్నాడంటే వాడు ఏం చేస్తాడంటే తెలుసా అండి, ఓడిపోతున్నాడని తెలిసి వచ్చి ఎలాగనోలాగా చెవిలో భయంకరం గట్టిగా కేకేస్తాడంటండి. ఆ అరిచిన అరుపుకు నరాలు చిట్లిపోయి తలలో చచ్చిపోతాడంటండి ఓడిపోతున్నప్పుడు. మనిషి దేన్నైనా జయించగలడేమో కానీ మినిమం వరిని జయించలేడండి. చింతపడడం అనేది, భయపడడం అన్నది, కృంగిపోవడం అన్నదాన్ని జయించలేడు. అలా జయించగలిగిన వాడే దేవుడు, అలా జయించగలిగిన వాడే క్రైస్తవుడు. అలా జయించేటువంటి అవకాశం భూమి మీద ఒకరికి ఉంది. అదేంటంటే క్రీస్తు నందున్న వ్యక్తికి. నేను క్రైస్తవుని చెప్పుకున్న వ్యక్తికి కాదు, క్రీస్తు నందున్నటువంటి వ్యక్తికి, ఆయన మార్గంలోకి ఎంటర్ అయిన వ్యక్తికి, ఆయన ఏమై జీవితాన్ని ఇచ్చాడో దాన్ని తెలుసుకుని ఆ ప్రకారం జీవించుతున్న వ్యక్తికి, ఆ జీవన విధానంలోకి ఎంటర్ అయిన వ్యక్తికి మాత్రమే చింత, దిగులు, భయము, బాధ, అసూయ ఇవన్నిటిని జయించేశాడు. ఎందుకంటే ఆ మార్గంలో అసూయ లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, ఏ పరిస్థితి ఉన్నా చచ్చిపోవడం లేదు, ఏ పరిస్థితి ఉన్నా ఓటమి చెందడం లేదు, ఏ పరిస్థితి ఉన్నా సమృద్ధి సమృద్ధి సమృద్ధి. ఎందుకంటే యేసుక్రీస్తునందు ఆయన మనకు తన జీవితాన్ని మనకు ఇచ్చి ఉన్నాడు. ఆ జీవితాన్ని మనం జీవించడం ప్రారంభిస్తే ఆ జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా అండి. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చదువుతున్నాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 6 రోజులు ఏం జరిగిందో చదవండి. 6 రోజుల్లో దేవుడు దేన్ని ఏం చేశాడో గమనించండి. మనం షాక్ అయిపోతామండి. యేసుప్రభు నమ్మిన తర్వాత ఎంత ప్రయాసపడుతున్నాం మనం, యేసుప్రభు నమ్మిన తర్వాత ఎంత భయపడుతున్నాం మనం, యేసుప్రభు నమ్మిన తర్వాత ఎంత కృంగిపోతున్నాం మనం. లోకాన్ని సృష్టించిన వాడే తిరిగి భూమి మీదకి ఏమీ లేని వానిగా భూమి మీద పుట్టి ఉన్నాడు. ఎందుకొరకంటే ఆయన నీ మార్గంలోకి వచ్చాడు. అందుకనే ఆయన తలవాల్చుకున్నట్టుకైనాను స్థలం లేనివాడుగా ఉన్నాడు ఈ భూమి మీద. కనీసం ఆయనకు ఎవరైనా రెంటెడ్ హౌస్ అన్నా ఇస్తారంటే ఈ రెంటెడ్ హౌస్ కూడా ఇవ్వలేదన్నట్టుగా ఉంది. ఆయన తలవాల్చుటకైనాను స్థలము లేకుండా ఉన్న జీవితంలోకి వచ్చేసాడు. అవమానకరమైన స్థితిలోకి వచ్చేసాడు, వ్యాధులు అన్న స్థితిలోకి వచ్చేసాడు, దరిద్రత అన్న స్థితిలోకి వచ్చేసాడు, అవమానం అన్న స్థితిలోకి వచ్చేసాడు, నిర్జీవం అన్న స్థితిలోకి వచ్చేసాడు, చివరికి మరణం అన్న స్థితిలోకి వచ్చేసాడు. కానీ ప్రభుకు స్తోత్రం, ఆయన మరణాన్ని గెలిచి ఉన్నాడు. నీ స్థితులన్నిటిలోకి వచ్చాడు. ఈరోజు నువ్వు ఉన్నటువంటి ఈ భూమి మీద నువ్వు ఫేస్ చేస్తున్న ప్రతి ప్రాబ్లం, నువ్వు అనుకోవచ్చు ఈ ప్రాబ్లం ఎవరికి లేదు, నాకొక్కరికే ఉంది, ఇంకా నా కర్మ ఏం చేద్దాము అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ యేసు ప్రభువు నీ కర్మ కాదు. నీకు అర్థమైన దాంట్లో, నీకు అర్థం కాని దాంట్లో మీ తాతలు, ముత్తాతలు, తాతలు ఏమైతే అనుభవించారో వాటన్నిటిలోకి యేసు ప్రభు వచ్చేసి వాటన్నిటిని అనుభవించి వాటన్నిటిలో నుంచి నిన్ను బయటికి తీసుకొని వచ్చాడు. అదే క్రీస్తు నందున్న జీవితము. నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకోవడంలో ఉన్న అతి శ్రేష్టమైనటువంటిది అది. ఆయన మార్గంలోకి వెళ్ళావు, ఆయన లోపలికి వెళ్ళావు. మత్తయి సువార్త, ఒక నిమిషం అండి, ఈ మాట చదివేదానికంటే ముందు బాగా గమనించండి. క్రీస్తు నందలి జీవితంలో అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు మానవుని కొరకు ఏం చేశాడు, ఎలా చేశాడు. 6 దినములు ఆయన సృష్టిని చేశాడండి.
6 దినములు, దినమునకొక కార్యం, దినమునకొక కార్యం, దినమునకొక కార్యం. ఆయన చేస్తున్న ప్రతిదీ కూడా ఆయనకు నచ్చిందా లేదా, ఆయన అనుకున్నట్టు జరిగిందా లేదా, ఆయన అనుకున్న అవుట్పుట్ వచ్చిందా లేదా, ఆయన పలికాడు కదా. నేను ఒక విషయం షాక్ అయిపోయినాను. ఏంటంటే ఈ కార్టూన్స్ ఉంటాయి చూడండి, ఆ కార్టూన్స్ను రాస్తారంటండి. ఎంతమందికి ఐడియా ఉందండి? కార్టూన్ మూవీస్ ఉంటాయి కదా, వాటిని ఏదో కోడ్ ఏదో రాసి పోస్ట్ చేయగానే అది బొమ్మలాగా అయిపోతుందంట. కోడ్ రాస్తే ఒక కోడ్ చీస్తే అది ఒక వీడియో మాత్రం తయారవుతుందంట. కానీ ఇప్పుడు టెక్నాలజీ కాదు, దేవుడు వాక్కు పలకగా, మీ పక్కన చెప్పండి, దేవుని వాక్కు కోడ్ అది. ఆ కోడ్ని రిలీజ్ చేస్తే బొమ్మ వచ్చేస్తుందండి, వీడియో వచ్చేస్తుంది, సృష్టించబడుతుంది. అది ఎందుకు దేవుడు భూమి ఆకాశములను ఎట్లా సృష్టించాడు? ప్రపంచంలో దేవుని వాక్యం వలన. దేవుని వాక్యం ఏంటో తెలుసా అండి? కోడది. ఆ కోడును నువ్వు నేర్చుకుంటే, ఆ వాక్యాన్ని నువ్వు నేర్చుకుంటే, ఆ వాగ్దానాన్ని నువ్వు నేర్చుకుంటే, దాన్ని పలకడం వలన నువ్వు పలికితే అది తయారవుతుంది. ఇంకొక మాట మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం, వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. అందరూ చెప్పండి వాక్యము. ఎక్కడుంది? యోహాను సువార్త 1వ అధ్యాయమా? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనమా? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మరోసారి చూద్దాం. ఇది కోడ్ అండి, కోడ్. ఈరోజు కంప్యూటర్లో ఒక కోడ్ రాస్తే ఒక వీడియో తయారవుతుందండి. ఇది లేటెస్ట్ టెక్నాలజీ అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఇది చాలా ఓల్డ్ టెక్నాలజీ అండి. దేవుడు ఆదిలోనే ఈ టెక్నాలజీ వాడేశాడు. మీ పక్కన చెప్పండి, క్రైస్తవుడు ఎంత లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నా దాన్ని ఓల్డ్గానే చూస్తాడు. దానికి కారణం ఏంటంటే, ఏ దేవుని అయితే మనం కలిగి ఉన్నామో ఈరోజు కాదు, ప్రపంచం ఇంకా ముందుకెళ్తుంది అనుకుంటే ఒకసారి మన దేవుని వైపు చూస్తే ఆల్రెడీ ఆయన ఫ్రీగా వాడేశాడు ఎప్పుడో. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. చూద్దాం యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. బాగా గమనించండి, ఎందరైతే అంగీకరించిరో. అంగీకరించడం అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముందండి? He came to his own and his own people did not receive him. రిసీవ్ అందరూ చెప్పండి, రిసీవ్ చేసుకోవడం అంటే, మన ఇంట్లో ఇప్పుడు సపోజ్ మీ ఇంటికి మేము వచ్చామనుకోండి, టైంలో వచ్చామనుకోండి, అది కూడా మీరు భార్యాభర్తలుగా, మీరు కాదండి ఎవరో భార్యాభర్తలు డిష్యూమ్ అనుకొని తలుపులేసి తాళం వేసుకొని లోపల డిష్యూమ్ అని కొట్లాడుకుంటుంటే మేము వచ్చామండి. నేను జెస్సీ వచ్చి టపాటపాని డోర్ కొట్టామండి, కాలింగ్ బెల్ కొట్టాం. ఎవరు రాని డోర్ ఓపెన్ చేశారండి. అదే టెంపోలో అదే కోపంలో 2 ఇస్తారా ఇవ్వరా మాకు ఇద్దరికి? ఇస్తారండి. ఏం చేస్తారు? భార్య వచ్చి డోర్ ఓపెన్ చేసి ఏమండి అంతవరకు నీ అబ్బా అని అంటారండి. కానీ ఏమండి అబ్బా ఇంకా లోపల నుంచి భర్త కోపం అంతా బెడ్రూమ్లో దాచిపెట్టి బయటకు వస్తారండి. ఏంటి నిజమా కలరా అసలు అనుకుంటా ఇద్దరు అసలు ఎంత మేకప్ వేస్తారంటే అంత మేకప్ వేస్తారండి. తర్వాత మమ్మల్ని లోపల కూర్చోబెట్టి టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, స్వీట్ ఇచ్చి, కారా ఇచ్చి, టిఫిన్ ఇచ్చి, లంచ్ ఇచ్చి అన్నీ చేస్తారండి. దీన్ని ఏమంటారు? ఒక్క క్షణంలో వాళ్ళకున్న ఎమోషన్స్, వాళ్ళకున్న కోపం, వాళ్ళకున్న బాధ, వాళ్ళకున్నటువంటి వేసి ఇంకా చంపేయాలన్నంత కోపం కాస్త మమ్మల్ని రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి కొంతమంది అదే టెంపోలో మమ్మల్ని కూడా తిడతారండి. కరెక్ట్ టైంకి వస్తారండి, చెప్పకుండా వస్తారు, అసలు ఆ పిల్లోని పేరెంటింగ్కి వచ్చినట్టు వస్తారు అని వేరే వాళ్ళ మీద పెట్టి, భర్త మీద భార్య పెట్టి, భార్య మీద భర్తను పెట్టి పాస్టర్ని ఉతికి పడేసి అప్పుడు తర్వాత ప్రైజ్ లాడ్ అంటారండి. ఎందుకంటే లోపలిది బయటికి పోతుంది కదండి. కానీ రిసీవ్ చేసుకున్న వ్యక్తి అన్నీ పక్కన పెట్టి ఆ కోపాన్ని, ఆ బాధని, జరిగిన విషయాలను, భార్యాభర్తల మధ్యలో జరిగిన దాన్ని అన్నీ పక్కన పడేసి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు సంతోషంగా. అంటే ఇది ఏంటో తెలుసా అండి? నీవు యేసుక్రీస్తు నీ కొరకు ఏమైతే చేశాడో దానిని ఉన్నట్టుగా ఆయన ఏం చేశాడో అన్న దాన్ని, ఆయన ఎంత ప్రేమతో చేశాడో అన్న దాన్ని నువ్వు తెలిసి దాన్ని నువ్వు నీ హృదయపూర్వకంగా
అంగీకరించి నీ హృదయంలోకి దాన్ని ఆహ్వానించి నీ హృదయంలో దాన్ని నమ్మి నువ్వు నమ్మిన దాన్ని బట్టి నువ్వు ఆయన ప్రభు అని ఒప్పుకున్నావు. ఇదే ప్రభు అంటే అర్థమేంటంటే ఇదే ప్రాముఖ్యం, నాకు ఇంక వేరేది లేదు, ఇదే నాకు ఇంపార్టెంట్, ఇంకో వేరేది లేదు, ఇదే నా జీవితము, ఇంకొకటి లేదు. దీన్నే ఎందరైతే తను అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడెను. మీ పక్క వాళ్ళతో చెప్పండి, యేసుక్రీస్తు నిన్ను తన హృదయంలో తీసుకొని నీ జీవితంలో ఏవేవి ఉండకూడదో వాటన్నిటికీ పరిష్కారం ఇచ్చి వాటన్నిటి కొరకు మరణించి వాటన్నిటిలో నుంచి తిరిగి లేచాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయనను నీ హృదయపూర్వకంగా నీ హృదయంలోకి తీసుకోవాలి. బాగా గమనించండి, మార్గము, సత్యము, జీవం అంటే చర్చికి రావడం పోవడం కాదండి, రోజు బైబిల్ చదువుకుంటూ ఉండడం కాదు. కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, స్తుతి ప్రార్థన, మోకాల ప్రార్థన, చేతులెత్తే ప్రార్థన, ఇది మాత్రమే కాదు. నీ హృదయం ఇంపార్టెంట్. నీ హృదయంలోకి ఆయనను నువ్వు తీసుకున్న విధానం ఇంపార్టెంట్. నువ్వు తీసుకుని ఆయనను ఎలాగా నువ్వు స్వీకరించావో, ఎలాగ నీలో ఆయనను అంగీకరించావో, ఎలాగ ఆయనను స్వీకరించావో అన్నదే నీ మోకాల ప్రార్థన శక్తివంతము, నీ చేతులు ఎత్తి ప్రార్థన శక్తివంతము, నువ్వు చేసే విజ్ఞాపన శక్తివంతము, నువ్వు చేసే స్తుతి శక్తివంతము. ప్రతి దాంట్లో నువ్వు శక్తివంతునిగా ఉంటావు. అందరూ చెప్పండి, మొట్టమొదట ఆయనను స్వీకరించాలి. ఆయన ఏదో ఇస్తాడని ఆలోచించొద్దు. ఆయన నీకేమి ఇవ్వడు, ఆయననే నీ కొరకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయననే నీ కొరకు తన జీవితాన్ని అప్పగించి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయన దగ్గర నుంచి ఆశించాల్సింది ప్రతిసారి, ప్రతి దినము ఏమి ఆయన దగ్గర నువ్వు ఆశించాలి అంటే ఆయననే ఆశించాలండి. ఆయనతోనే నింపబడాలి. ఆయననే నీ హృదయంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి, గట్టిగా హల్లెలూయా చెప్దాం. మరొకసారి చూద్దాం, యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం నుండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యాక్సెప్ట్ చేయలేదండి, రిసీవ్ చేసుకోలేదు. మీ పక్క వాళ్ళు చెప్పండి, సొంత వాళ్ళ దగ్గరికి వస్తే సొంత వాళ్ళు అన్నారు, నీ కొరకు ఎవరైనా ఎదురు చూస్తుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, మా దగ్గర నీ పప్పులు ఉడకవు, నువ్వు నా దగ్గర ఏం వర్కౌట్ అవ్వదు, నీది నీ శక్తి ఎంత, నీ భక్తి ఎంత, నీ ప్రార్థన ఎంత, నీ జీవితం ఎంత, అసలు నీ కథ ఎంత అని యేసుప్రభుని ఏం చేశారు? అంగీకరించలేదు. అందరూ చెప్పండి, రిసీవ్ చేసుకోలేదు. రక్షకుడు నీ జీవితంలోకి రావాలంటే ఏం చేయాలో తెలుసా అండి? చెప్పాలన్నా వద్దా అండి? రేపు మీకు ఒక థంబ్నెయిల్ వస్తుందండి, ఒక షార్ట్ వస్తుంది. యూట్యూబ్లో షార్ట్స్ ఉంటాయి కదా. అసలు మాకు షార్ట్స్ తెలియవు, ఏం తెలియవు అన్నట్టుగా 24 గంటలు అన్నం తిందురా అంటే క్రాస్ కదండి, క్రాస్. ఇట్లా ఇటు తిప్పుతాం, ఇటు తిప్పుతుంటాం. మీ పక్క వాళ్ళతో చెప్పండి, ఆయన నువ్వు అంగీకరించావా? లేకుంటే ఆయన సొంత వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు నువ్వు రిజెక్ట్ చేసావా? అసలు క్రైస్తవ జీవితంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా అండి? యేసుప్రభు నీ కొరకు సమస్తం చేశాడు. నువ్వేం చేయాలంటే యాక్సెప్ట్ చేయాలంతే. నువ్వు జస్ట్ రిసీవ్ చేసుకోవాలంతే. అందరు ఇక్కడే ఉన్నారండి. భూమిని ఏం మొలిపించాలా? కొంతమందికి యాపిల్ ఇష్టం ఉండదండి, కొంతమందికి యాపిల్ అంటే మొత్తం చాలా ఇష్టం. అంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఎవరైనా యాపిల్ తయారు చేస్తారండి? మీ పక్కలు చూడండి, యాపిల్ తయారు చేయగలవా? యాపిల్ తయారు చేస్తావా? యాపిల్ తయారు చేస్తారండి? యాపిల్ పంట అంటారా, లేకుంటే యాపిల్ తయారు చేశారు అంటారా? చెప్పండి, బాగా గమనించండి. భూమి ఏదైతే సృష్టించాడో మానవుడు జస్ట్ దాన్ని అంగీకరించి తీసుకొని తింటున్నాడు. ఇది నాకు ఇష్టం అని. మీ పక్కలతో చెప్పండి, యేసయ్యను నమ్మిన తర్వాత
నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన చేసినది చూడాలి. ముందు ఆయనలోకి ఎంటర్ అవ్వాలి. ఆయనలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన ఏం చేశాడో నీకు అర్థం అవ్వాలి. ఆ చేసిన దాన్ని నువ్వు తీసుకొని ఆ జీవితాన్ని జీవించాలి. జస్ట్ యాక్సెప్ట్ చేయాలి హృదయంలో. ఇది నా కొరకని నువ్వు అంగీకరించి నువ్వు దాన్ని సొంతం చేసుకొని ఆ సొంతం చేసుకున్న జీవితంతో నువ్వు జీవించాలి. ఇదే క్రైస్తవ జీవితం. లేకపోతే 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు అంటే 65 రోజులు మాత్రం వదిలేసి ఆ ఫంక్షన్లు పోతాం కదండి మనము. కొంచెం ఇంకా రిలీఫ్ అవుతుందండి, ఫంక్షన్ పోయినందుకు కొంచెం రిలీఫ్ అవుతుంది. ఇంకా ఫంక్షన్ లేదు, ఏం లేవు, ఇంకా 300 రోజులు ఉపవాస ప్రార్థనలే. ఇలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నామా? ఇంత కష్టపడాలా మన క్రైస్తవ జీవితంలో? ఇంత శ్రమ పడాలా? లేకపోతే విశ్వాసంతో విశ్వసించి రిసీవ్ చేసుకొని ఆ శక్తివంతమైన జీవితాన్ని మనం జీవించాలా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దామని. మన గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, ఆత్మను గురించి వాగ్దానం ఇవ్వబడింది. ఏ ఆత్మ అండి? దుఃఖమనే ఆత్మనా? నిశ్చయముగా నన్ను నమ్మిన వారు దుఃఖపు ఆత్మతో నింపబడతారు. అందుకనే కన్నీటి ప్రార్థన ఎప్పుడు చేస్తూనే ఉండాలి. నిశ్చయముగా నన్ను నమ్మిన వారు ఉపవాసపు ఆత్మతో నింపబడతారు. ఎప్పుడు ఉపవాసాలే ఉండాలి. పొరపాటున చికెన్ మటన్ తిన్నారా? నిశ్చయముగా నన్ను నమ్మిన వారు దరిద్రపు ఆత్మతో నింపబడతారు. కాబట్టి అన్నీ పోగొట్టుకుంటూనే ఉంటారు. నిశ్చయముగా నన్ను నమ్మిన వారు వారికి ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుంటారు, ఉద్యోగాలు పోగొట్టుకుంటారు, అన్నీ పోగొట్టుకుంటూ ఉంటారు. పోగొట్టుకునే దాని కొరకు క్రీస్తును నమ్మారు. దాని బైబిల్లో ఉందా? దేవుని వాగ్దానం ఎవరి గురించిన వాగ్దానం? మరోసారి చదువుదాం 13-14. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గురించిన వాగ్దానము. ఏ ఆత్మను గురించి? పరిశుద్ధాత్మను. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్మని గురించి, దేవుని గురించి, దేవుని ఆత్మను గురించి మనకు వాగ్దానం ఇవ్వబడింది. ఆ వాగ్దానాన్ని భక్తితోనో త్యాగంతోనో ఇంకో దాంతో కాదు, విశ్వాసముతో నేను పొందుకున్నట్లు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నమ్మితే చెట్టు మీద దయ్యం ఉన్నట్టు, నమ్మకపోతే చెట్టు మీద పండే ఉన్నట్టు. అంత నీ నమ్మకం మీదే ఆధారపడిందండి. మీ పక్కలతో చెప్పండి, హలో యేసుప్రభు నమ్మావా? మొత్తం నీ విశ్వాసమే. ఆయన ఉన్నాడంటే ఉన్నట్టే, ఆయన లేడు దయ్యం ఉందంటే దయ్యం ఉన్నట్టే. ఉన్నావా, ఎక్కడ ఉన్నావు అని అడిగినావు అనుకో, అంతే. నువ్వేం నమ్ముతావో అదే ఫిక్స్ అండి. దేవుడు కూడా మార్చలేడు. నువ్వు దేన్నైతే నమ్మి జీవిస్తున్నావో దేవుడు కూడా మార్చడు. ఎందుకో తెలుసా? దేవుని రాజ్య సంబంధమైన జీవితము, క్రైస్తవ జీవితం అనేది ఒక ప్రొసీజర్ అండి, ఒక వే, ఒక ట్రూత్. ఆయన అన్నాడు, ఐ యామ్ ద వే, నేనే మార్గము అన్నాడు. నువ్వు నాకు మార్గం తెరు ప్రభువా అనొద్దు. యు ఆర్ మై వే ఓ లార్డ్ అని పాడాలండి. నువ్వే నా మార్గము యేసయ్యా, నీవే సత్యము యేసయ్యా, నీవే నా జీవం యేసయ్యా, నీవే నా సర్వం యేసయ్యా. మార్గము చూపుమో ఇంటికి, నా తండ్రి ఇంటికి. చెప్పండి, మన తండ్రి ఇల్లు మార్గము మర్చిపోయినాం అనుకోండి, దాన్ని బట్టి ఏమని అర్థము? నీకు తండ్రికి పెద్ద గొడవ అయిపోయిందండి. తండ్రి నీకు చెప్పకుండా అడ్రస్ మార్చేశాడు. తండ్రికి నీకు చెప్పకుండా అడ్రస్ మార్చేశాడు. నువ్వు గూగుల్ సెర్చ్ చేసినా దొరకట్లా, ఫేస్బుక్లో చూసినా దొరకట్లా, ఇన్స్టాగ్రామ్లో చూసినా దొరకట్లా. దేవుడు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఉండేవాడు కాదు, దేవుడు పరలోకంలో ఉండే దేవుడు. హల్లెలూయా. గూగుల్కి పరలోకం తెలియదండి పాపం, ఇన్స్టాగ్రామ్కి అసలు తెలియదు, ఫేస్బుక్కు దేవుని ఫేస్ చూసిన అనుభవమే లేదు. ఇవన్నీ కూడా, ఈ మాధ్యమాలన్నీ కూడా, ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మనుషులకు సంబంధించినవి.
కానీ దేవుడు నీకు మార్గమై ఉన్నాడు. దేవుడు నీకు మార్గమై ఉన్నాడు. యేసయ్య నీకు మార్గమై ఉన్నాడు. నీ కొరకు ఈ భూమి మీద రక్షకుడుగా పుట్టినవాడు నీకు మార్గముగా ఉన్నాడు. ఆయనే సత్యమై ఉన్నాడు. రియల్ లైఫ్ ఆయనదే, రియల్ జీవితం ఆయనదే. నీ జీవితం కాదు, నీ పరిస్థితులు కాదు, నువ్వు కాదు, నీ జ్ఞానం ఏది కాదు. ఆయనే మార్గము, ఆయనే నిజము, ఆయనే జీవితం, ఆయనే జీవం. అలా నీ కొరకు ఉండడానికి ఆయన ఈ భూమి మీద పుట్టి ఉన్నాడు. అలా నీ కొరకు ఉండడానికి ఈ భూమి మీద పుట్టి ఉన్నాడు. దేవుడు భూమికి ఆజ్ఞాపించాడండి. మీ పక్కన చెప్పండి, నీకు ఆజ్ఞల గురించి అర్థమవుతుందో తెలీదు, కానీ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు భూమికి. అది ఈరోజు వరకు నెరవేరుస్తూనే ఉంది. దేవుడు నీళ్లకు ఆజ్ఞాపించాడండి. ఆజ్ఞ అన్నటువంటిది, దేవుని ఆజ్ఞ అనేది నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. నీ ఇంటెలెక్చువాలిటీ, నీ యొక్క జ్ఞానము, నీ వివేకము, నీ తెలివి, నీ ఎక్స్పీరియన్స్ నువ్వు వాడేస్తున్నావేమో. కానీ భూమికి ఈరోజు వరకు కూడా జ్ఞానం లేదండి. దేవుడు చెప్పినదే చేస్తుంది. మీ పక్కన చెప్పండి, భూమికి సపరేట్ జ్ఞానం లేదు. దేవుడు చెప్పిన ఆజ్ఞను నెరవేరుస్తూనే పోతుంది. నీళ్ళు చదివాం కదా, ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనంలో ఏం చదివాం చూద్దాం మరొకసారి అండి. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకయు పలికెను. తర్వాత దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ఎవరు పుట్టించారండి? మనుషులా, నీళ్ళ? నీళ్ళల్లో ఉండాల్సిన వాటిని నీళ్లు పుట్టించాయి. భూమి మీద ఉండాల్సినవి భూమి పుట్టించిందండి. మీ పక్కన చెప్పండి, నువ్వెందుకు ప్రయాసపడుతున్నావు? నువ్వు పడే ప్రయాస అంతా కూడా ఏంటో తెలుసా అండి? ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించాడు. యేసుప్రభు ఈ భూమి మీద పుట్టినప్పుడు, యేసయ్య భూమి మీద పుట్టినప్పుడు ఆయన బాలుడుగా ఉన్నప్పుడే ఆయన ఆరాధించడానికి గొల్లలు వచ్చారండి. అసలు గొల్లలకి యేసయ్య పుట్టాడని ఎలా తెలుసు? రక్షకుడు పుట్టాడని ఎలా తెలుసు? ఎవరు? నేనే వెళ్ళి సువార్త చెప్పిందని. యేసయ్య పుట్టాడండి, అంతే. యేసయ్య పుట్టాడు. అందరు చెప్పండి, యేసయ్య పుట్టాడు. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మా రాజు పుట్టాడని, దూతల పాటలతో సందడి. అసలు యేసయ్యనే, అసలు రక్షకుడు పుట్టాడనే విషయం ఎంతోమంది పుడతారు? అందరు చెప్పండి, ఎంతోమంది పుట్టింటారు. యేసయ్య పుట్టినప్పుడు అదే ముహూర్తానికి, అదే నక్షత్రానికి, అదే దినానికి ఎంతోమంది పుట్టింటారండి. అవునా కదా? ఈరోజు నీ బర్త్డే అంటే ప్రపంచంలో ఒక్కనివే ఈరోజు పుట్టింటారండి. చెప్పాలి, నీతో పాటు ఎంతోమంది పుట్టింటారు. ఎందుకు నువ్వు కాన్సన్ట్రేషన్ చేయవు? నీది నీకే, వేరే వాళ్ళతో నీకెందుకు? అవునా కదా? నీ బర్త్డే నీకు ఇంపార్టెంట్. ఎలా సెలబ్రేట్ చేశామో, ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి, ఎవరు ఎట్లా కొనిచ్చారు, ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళ బుద్ధి అన్నట్టుగా మనం ఎదురు చూస్తాం కదా. జాన్బాబు చిన్నగా ఉన్నప్పుడు ఏంటి గిఫ్ట్ తేలేదా అనేవాడు. పిల్లలు అంతేనండి. అంటే మా బాబు గురించి చెప్తే ప్రాబ్లం ఉండదని జాను గురించి చెప్తే పిల్లలందరూ అంతేనండి. మనుషులు వస్తూ ఉంటే మనం పెద్దవాళ్ళంగా, అబ్బా ఏంటి సూటు, తెల్ల సూటా, లోపల ఎర్ర షర్టా, పక్కన పాకెట్లో నల్లది ఏంటది, అసలు ఏంటి మర్చిపోయి పెట్టుకొచ్చుకున్నారా, మసిగుడ్డ నల్లగా ఉంది, ఇటువంటివన్నీ పెద్దవాళ్ళు ఆలోచిస్తారండి. ఇవన్నీ పెద్దవాళ్ళు ఆలోచిస్తారు. కానీ పిల్లల బర్త్డే అనుకోండి, పిల్లలు ఏం చేస్తారో తెలుసా? అమ్మ ఏ సైజ్, అమ్మ ఇంత పెద్ద సైజు గిఫ్ట్ తీసుకొస్తున్నారు, అంకుల్ థ్యాంక్ యూ. బర్త్డే ఇంకా చెప్పిండారండి. అసలు యేసయ్య పుట్టాడు కరెక్టే, కానీ ఆయనే రక్షకుడు అని ఎలా తెలిసింది? ఏం మనుషులు చెప్తే తెలిసింది? చెప్పాలండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నిజంగా పరలోకం గురించి చెప్పాలంటే, నిజంగా రక్షకుని గురించి చెప్పాలంటే ఏ మానవుడు అక్కర్లేదండి. ఒక్క క్షణంలో పరలోకం నుంచి దూతలు వచ్చి ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ సువార్త చెప్పేస్తారు.
మరి నువ్వెందుకున్నట్టు? క్రైస్తవులు ఎందుకున్నట్టు? సంఘం ఎందుకున్నట్టు? 24 గంటలు వాళ్ళను మార్చు ప్రభా, వీళ్ళను మార్చు ప్రభా, పక్కింటి కథ నాకెందుకు ప్రభా, నన్ను మార్చునాయన, మా ఇంటి వాళ్ళను మార్చునాయన, మా పరిస్థితులు మార్చునాయన, మా నాయన 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 యేసుబాబు 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 నాయన రక్షించు, నాయన రక్షించు ప్రభా, నాయన నీ గడ్డం పట్టుకొని అడుగుతున్నాను నాయన, నీ కాలు పట్టుకుంటాను నాయన, నీ మోకాలు పట్టుకుంటాను నాయన, ప్లీజ్ నాయన, నీకు కూడా నాలాగే మోకాలు నొప్పులు ఏమన్నా ఉన్నాయి నాయన అన్నట్టుగా 24 గంటలు దేవుని దగ్గర మన పంచాయితీ అండి. మన పంచాయతీ, భార్య భర్తల పంచాయతీ, పిల్లలు మారే పంచాయతీ, డబ్బు లేవు పంచాయతీ, ఉద్యోగం లేదు పంచాయతీ, ఇదే పంచాయతీ తీసుకొని యేసుప్రభు దగ్గరికి వెళ్తాం ప్రతి ఉదయము ప్రతి రాత్రి. కానీ బాగా గుర్తుంచుకోవాలండి, ఇవన్నీ కావాలని మన పరలోకపు తండ్రికి తెలియను. సాతానుడు చేసేది ఏంటో తెలుసా అండి? మనము చేతబడి చేశారు, నేను ఉద్యోగాలు చేయకుండా ఆరోగ్యం బాగుండకుండా అని మనం అనుకుంటాం. నిజంగా నీకు చేతబడి జరిగింది ఎక్కడో తెలుసా అండి? అసలు యేసు ప్రభు నీ కొరకు మార్గము, సత్యము, జీవం అన్నది నీకు అర్థం కాకుండా గుడ్డితనముతో ముందుకు వెళ్ళేటట్టుగా చేయడం అనే సాతాను యొక్క సక్సెస్. అసలు యేసు రక్షకుడు అన్న విషయము ఈ భూమి మీద ఎవరికి తెలియదండి. దూతలు ప్రకటించారు కాబట్టే తెలిసింది. దూతలు ప్రకటించారు కాబట్టే గబ్రియేలు దూత వచ్చి మరియమ్మతో, కన్యకైన మరియతో చెప్పింది కాబట్టి తెలిసింది, నేను లోకరక్షకుని భూమి మీదకి తీసుకురావడానికి దేవుడు ఎన్నుకున్న పాత్రం నేను అని ఆమెకు తెలిసింది. ఎప్పుడైతే దూత కన్యకైన మరియతో మాట్లాడడం జరిగిందో, మరి భర్త సపోర్ట్ అవసరం. మరి ఎవరు మాట్లాడారండి? మీ పక్కలు చెప్పండి. అసలు కనీసం మరియ ప్రార్థన చేసినట్టు కూడా లేదా బైబిల్లో? ఎలా మారాడు? మీ పక్కలు చెప్పండి. ఇంట్లో వాళ్ళు మారాలని కన్నీరు గారుస్తున్నావా? ఉపవాసాలు ఉన్నావా? మారితే మారతాడు, లేకుంటే లేదు. ఎందుకు కన్నీరు గారుస్తావు అనవసరంగా? నేను ఒక ఛాలెంజ్ చేస్తానండి. మీ ఇంట్లో వాళ్ళు మారడం కొరకు కనుక మీరు ప్రార్థన చేయడం మానేసి ప్రపంచం మారాలని ప్రార్థన చేస్తే 10 నిమిషాల్లో ప్రపంచం రక్షింపబడుతుందండి. ఆ ప్రపంచంలో మీ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సాతాను కుట్ర ఏంటో తెలుసా అండి? మనల్ని ఇరికిచ్చేస్తుంది మనుషుల దగ్గర. మన వాళ్ళు భర్త భార్య పిల్లలు పరిస్థితులు ఇక్కడే మనం ఇరుక్కుపోతాం. కానీ నువ్వు దేశాలకు ఆశీర్వాదం. ఆ దేశంలో నువ్వు ఉన్నావు, ఆ దేశంలో నీ కుటుంబం ఉంది, ఆ దేశంలో నీ ఆర్థిక వనరులు ఉన్నాయి, ఆ దేశంలో అందరూ ఉన్నారు. కానీ అందరినీ టార్గెట్ చేయగలిగిన కృప నీకు అనుగ్రహించబడింది, అందరినీ రక్షించగలిగిన కృప నీకు అనుగ్రహించబడింది, అందరికీ లోకానికే వెలుగునిచ్చే వెలుగు నీలో ప్రకాశిస్తుంది. నువ్వు లోకానికే ఉప్పు అన్నటువంటి సారవంతమైన జీవితం, రుచికరమైన జీవితం నీకు ఇవ్వబడింది. అందరినీ రుచికరంగా మార్చు, మీ ఇంట్లో వాళ్ళు కూడా రుచికరంగా మార్చబడతారు. డోంట్ ఫైట్, పోరాడద్దు. పోరాడేటువంటి పని దేవుడు భూమికిచ్చే పని భూమికిచ్చాడు, గాలికిచ్చే పని గాలికిచ్చాడు, నీళ్ళకిచ్చే పని నీళ్ళకిచ్చాడు, చేపకిచ్చాడు, ఎముకలకిచ్చాడు, సముద్రానికిచ్చేది సముద్రానికిచ్చాడు, చెట్లకిచ్చాడండి. తుఫానుకిచ్చేదానికి తుఫానుకిచ్చాడు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు కష్టపడద్దు, సృష్టి నీ కొరకు కష్టపడుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్దామని. మీ ఇంటి పెరట్లోకి వెళ్ళి భూమి ఇప్పుడే చేపను పుట్టించరు కాక అనండి. లేకపోతే నీళ్లు పోయండి, నీళ్ళు పోసి నీళ్ళల్లో నుంచి జలంలో ఉన్నటువంటి చేపలన్నీ ఎట్లా వచ్చాయి? ఎవరు సృష్టించారు? జలంలో సృష్టించాయా లేకుంటే మానవుడు సృష్టించాడా? అందుకని నీళ్ళు పోయండి. యేసు నామములో ఈ నీళ్ళు. చేప ఏ చేప? కొరమీను. కొంచెం ఉప్పు కలపండి, సముద్ర నీళ్ళు అవుతాయి. రొయ్యలు వచ్చును కాక అన్నట్టు, ప్రాన్స్, ఇంకా క్రాబ్స్ సముద్రంలో కాకుండా అన్ని చోట్ల దొరుకుతాయి. ఇటువంటి ప్రయత్నాలు అస్సలు చేయమండి. మనం ప్రార్థన బ్రహ్మాండంగా చేస్తాం. మీ పక్కలు చెప్పండి, టైం వేస్ట్ చేయొద్దు. 2024లో అనవసరంగా దేవుడు వేరే వాళ్ళకి పనిస్తే
తిరిగి దేవునికే పనిచ్చి రక్షకుడా రక్షించు, రక్షకుడా రక్షించు, రక్షకుడా రక్షించు, రక్షకుడా రక్షించు, రక్షకుడా రక్షించు, రక్షకుడా రక్షకుడు ఎప్పుడో వచ్చి రక్షించిపోయాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నీ క్రైస్తవ జీవితంలో ఆయన మార్గము, సత్యము, జీవమై ఉండడానికి భూమి మీద పుట్టాడు. ఆ మార్గంలోకి నువ్వు ఎంటర్ అయ్యావా లేదా? ఆ జీవితంలోకి నువ్వు ఎంటర్ అయ్యావా లేదా? ఎలా ఎంటర్ అవుతావు? నువ్వు బాప్తిసం తీసుకున్నావు. బాప్తిసం తీసుకోవడమే ఏంటో తెలుసా అండి? బాప్తిసం తీసుకోవడమే క్రీస్తులోనికి వెళ్ళి క్రీస్తును ధరించుకోవడము. క్రీస్తు అనే మార్గంలోకి వెళ్ళి క్రీస్తు అనే సత్యవంతమైన జీవితాన్ని ఆయన జీవంతో జీవించడమే క్రైస్తవ జీవితము. అది నువ్వు బాప్తిసం తీసుకున్న రోజే స్టార్ట్ అయిందండి. ఆ మార్గంలోకి ఎంటర్ అయ్యి ఆ జీవితం నీకు అర్థమైంది. ఆ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. నేనే మార్గము, సత్యము, జీవము, అభిషేకపు జీవితము, అభిషక్తుని జీవితము. నువ్వు పరలోక రాజ్య వారసునిగా ఈ భూమి మీద జీవించడానికి నువ్వు అభిషేకింపబడ్డావు. దేవుడు కాదనడానికి లేదు, సైతాన్ కాదనడానికి లేదు, నిన్ను ఎవ్వరు కాదనడానికి వీల్లేదు. నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్న తర్వాత దుర్మార్గుడా పో అని దేవుడు కూడా అనడానికి లేదు. ఎందుకంటే ఆయనే మార్గం అయ్యాడు, నువ్వు ఎంటర్ అయిపోయావు. ఆయన నిన్ను తోసివేవాడు కాదు. ఇదే కవనెంట్, నిబంధన ప్రకారం నువ్వు ఎంటర్ అయ్యావు. నిబంధన ప్రకారం నువ్వు అంటే రైట్ అనమాట. నీ దగ్గర టికెట్ ఉంది, ఫ్లైట్ ఎక్కావు, వాళ్ళు కనుక పొరపాటున దిగిపో, నీ డ్రెస్ బాగాలేదన్నాడు అనుకోండి, కేసు వేయచ్చండి. ఫ్లైట్ వాళ్ళ మీద, ఆ కంపెనీ మీద కేసు వేయచ్చు. లీగల్గా టికెట్ కొనుక్కున్నావు, ఇల్లీగల్గా ఏం తీసుకుపోవట్లేదు, అంత లీగల్ ప్రొసీజర్తోనే వెళ్తున్నావు. వాళ్ళకు డ్రెస్ నచ్చకపోతే ఎలా దోసేస్తారండి? రూల్కు విరుద్ధంగా. దేవుడు కూడా నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్న తర్వాత ఆ క్రీస్తు అన్న మార్గంలోకి ఎంటర్ అయ్యావు. నేనే మార్గము. అందరూ చెప్పండి, నేనే మార్గం అన్నాడు క్రీస్తు. నేనే మార్గం అన్నాడు. ఆయన లోపలికి వచ్చాను బాప్తిసం తీసుకోవడం ద్వారా. ఆయనను అంగీకరించాను, నా హృదయంలో విశ్వసించి నా నోటితో ఒప్పుకున్నాను. యేసు నా ప్రభు అని నా హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నాను. నేను రిసీవ్ చేసుకున్నాను. ఇష్టంతో, ప్రేమతో, విశ్వాసంతో ఆయన నేను రిసీవ్ చేసుకున్నాను. ఆయన నాకు సొంతమైపోయాడు. ఆయన జీవితం నాకు సొంతమైపోయింది. ఆయన లోకం నాకు సొంతమైపోయింది. ఆయన శక్తి నాకు సొంతమైపోయింది. ఆయన ప్రభావం నాకు సొంతమైపోయింది. ఆయన పరిశుద్ధత నాకు సొంతమైపోయింది. అనుదినము దాన్ని నేను ఆనందంగా, సంతోషంగా అనుభవించాలి. అదే లోకానికి వెలుగు, అదే లోకానికి ఉప్పు. ప్రభుకు స్తోత్రం. యేసయ్య ఈ భూమి మీద పుట్టాడని ఎవరు చెప్తే గొల్లలకు తెలిసింది. యేసయ్య ఈ భూమి మీద పుట్టడానికి నువ్వే దేవుడు ఎన్నుకున్న పాత్ర అని ఎవరు చెప్తే మరియకు తెలిసింది. ఆ పాత్ర అయినటువంటి మరియకు జతపరచబడినటువంటి భర్త సపోర్టుగా నిలబడాలి. నిలబడకపోతే కుదరదు. మరి అలా నిలబెట్టింది ఎవరు? ఏ మనిషి? ఎవరు? మరియ తండ్రి అనింది చెప్పాలండి. యోసేపు పాస్టర్ వచ్చి చెప్పడం వల్ల, కౌన్సిలింగ్ చేయడం వల్ల యోసేపు ఒప్పుకున్నాడు. నిజమా? ఎవరు చెప్పడం జరిగింది? అసలు ప్రిపరేషన్. యేసుక్రీస్తు రక్షకుడుగా ఈ భూమి మీద పుట్టడానికి ఏ జీవితం అయితే అవసరమో ఆ జీవితానికి తెలియజేసినటువంటి సమాచారము ఎవరు తెలియజేశారు? అదే చెప్పండి. దూత, మరియతో దూత, యోసేపుతో దూత, గొల్లలతో దూత, జ్ఞానులకు నక్షత్రం. టోటల్గా హెవెన్ అనేది పనిచేస్తుంది. ఏ రోజు నువ్వు మర్చిపోద్దు, నీ క్రైస్తవ జీవితం మీద పరలోకము నిత్యము పనిచేస్తుంది. దూతలు పనిచేస్తున్నారు. నీ కొరకు బిజీగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. నీ కొరకు బిజీగా ఉండడానికి సృష్టి ఇష్టపడుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు క్రీస్తు అనే మార్గంలోకి ఎంటర్ అయ్యి క్రీస్తు అన్న జీవితాన్ని జీవిస్తూ, క్రీస్తు యొక్క జీవితంతో ఈ భూమి మీద జీవిస్తూ నీ ఉద్యోగము, నీ బిజినెస్, నీ ఫ్యామిలీ లైఫ్,
అదేవిధంగా నువ్వు దేవుని రాజ్య విస్తరణ కొరకు నువ్వు పడుతున్న ప్రయాస, ఈ ప్రయాస అన్నటువంటిది కేవలం నువ్వు ప్రయాస పడుతున్నట్టు ఉంటుంది, కానీ పరలోకం మొత్తం నీతో పాటు ఉంది. పరలోకం నీతో ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే మరి దగ్గరికి వచ్చినట్టు నా దగ్గరికి దూతను పంపి ప్రభువా అంటారండి. దూత ఇంపార్టెంటా, క్రీస్తు ఇంపార్టెంట్ అండి? చెప్పాలండి. ఉదాహరణకు ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకోండి. కలెక్టర్ పిఏ దగ్గరికి వెళ్ళి సార్ మీరు రండి సార్, పిఏ గారు రండి అంటే బాగుంటుందా? కలెక్టర్ గారిని రమ్మంటే పిఏ కూడా వస్తాడా రాడా? చెప్పాలండి. కలెక్టర్ను ఆహ్వానిస్తే పిఏ వస్తాడా రాడా? మొత్తం అందరు డిపార్ట్మెంట్ వస్తుందా రాదా? వస్తుందా రాదా? కదా, వస్తుందా రారా? మరి యేసు ప్రభు ఉంటే దూతలు ఉంటారా ఉండరా? పరలోక మహిమ ఉంటుందా ఉండదా? జ్ఞానం ఉంటుందా ఉండదా? తెలివి ఉంటుందా ఉండదా? దూతల్ని కొరకు పనిచేయడం ఉంటుందా ఉండదా? మీ పక్కన చెప్పండి. అన్ని ఇండైరెక్ట్ పనులు చేసి దేవుణ్ణి పిలవమంటే దూత కావాలంట. దూతల పరిచయం కావాలా? దేవుడు కావాలా? దేవుడు ఉన్న చోట దూతలు ఉంటారు. హల్లెలూయా. దేవుడు ఎక్కడుంటే అక్కడ పరలోకం ఉంటుంది. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ శక్తి, సామర్థ్యం, జీవం ఉంటుంది. నువ్వు ఎంటర్ అయిన మార్గం నీకు అర్థం కాలేదు. నువ్వు ధరించుకున్న క్రీస్తు నీకు అర్థం కావట్లేదు. ఎవ్రీ డే నువ్వు బహుగా ఆనందించే జీవితం. దూత వచ్చి గొల్లలతో చెప్పిన మాట ఒకసారి చదువుతామండి. లూకా 2:8. ఈ నెలంతా కూడా మనము క్రీస్తు పుట్టుక గురించి, ఆ పుట్టుక వలన మనకు కలిగిన ఆశీర్వాదాల గురించి, మనం ఎలా ఆనందించే జీవితం మనం కలిగి ఉన్నాము అన్న దాని గురించి మనము ధ్యానిస్తున్నాం. నీ పరిస్థితుల గురించి ఏ రోజు కూడా యేసుక్రీస్తును నీ పరిస్థితులతో కంపేర్ చేసుకోవద్దు. ఎందుకు అంటే యేసయ్య ఎక్కడైతే ఉన్నాడో అక్కడ రక్షణ వచ్చిందండి. యేసయ్య ఎక్కడైతే ఉన్నాడో అక్కడ దూతలు పనిచేశారు. యేసయ్య ఎక్కడైతే ఉన్నాడో మహిమ పనిచేసింది. యేసయ్య ఎక్కడైతే ఉన్నాడో అక్కడ జీవం పనిచేసిందండి. యేసయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడ శత్రువులకు దడ పుట్టింది. ఇలాంటి జీవితం జీవించినటువంటి ఆయన అభిషక్తునిగా మారిపోయాడు. మరణించి తిరిగి లేయటం వలన జయించిన వానిగా పరలోకమందు ఆయన మహిమ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో, గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఎందరైతే నీ కొరకు మరణించి తిరిగి లేచినడానికి ఈ భూమి మీద పుట్టిన వాణ్ణి, ఈ భూమి మీద పుట్టి నీ కొరకు నీ జీవితాన్ని జీవించి, నీ జీవితంలో దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటి ప్రభావాలు, వాటి అధికారాలు అన్నిటిని తీసుకొని వాటిని చంపేసి నిన్ను పరలోక రాజ్యానికి వారసునిగా చేసేటట్లుగా ఆయన నీ కొరకు జయించి ఉన్నాడు. ఆయన జయించి మహిమ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ ఆసీనుడైన వాడిని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారు దేవుని సంతానం అనబడతారు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడే. మీ పక్కలతో చెప్పండి, నువ్వు ఆస్తులు కోరుకోవడం కాదు నాయన, దీవించు నాయన. ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ నా మొహాన కొట్టావంటే నీకు సాక్ష్యం చెప్పుకుంటూ బతికేస్తాను ప్రభా. నాయన మాకు 3 పిల్లలు ప్రభా, దయచేసి 3 బెడ్రూమ్ హౌస్ ఇస్తే గృహప్రవేశం రోజు ప్రేయర్ పెట్టించుకొని సాక్ష్యం చెప్పుకుంటాం ప్రభా, చిన్న కానుకిచ్చుకుంటాం నాయన. ఇది కాదండి క్రైస్తవ జీవితం. ఇలాంటి దాని కొరకు నువ్వు క్రైస్తవును అవ్వలేదు. దేవుడు నువ్వు అడుగుతుంటే ఆయన వారసునిగా చేసుకోవడం కాదు. డబుల్ బెడ్రూమ్ హౌస్, 3 బెడ్రూమ్ హౌస్ ఇవ్వడానికి ఆయన గవర్నమెంట్ అనుకున్నారండి? కాదు. ఆయన లోకానికి వెలుగుగా నిన్ను చేసి ఉన్నాడు. ఆయన ఎలా వెలుగో నిన్ను కూడా ఈ భూమి మీద అలా వెలుగుగా చేసి ఉన్నాడు. తన సమస్తమునకు వారసునిగా చేసుకున్నాడు. దేవునికి ఇల్లు లేదండి. దేవుడు ఎక్కడుంటే అక్కడే పరలోకం. హల్లెలూయా. ఆయన ఏది అడ్వాన్స్గా బుక్ చేసుకోవాల్సిన పని లేదు, అడ్వాన్స్గా తీసి పెట్టుకోవాల్సిన పని లేదు, రిజర్వ్ చేసి పెట్టుకోవాల్సిన పని లేదు. అప్పటికప్పుడు ఫ్రెష్గా రమ్మంటే వస్తుందండి, పోమంటే పోతుంది. వెలుగు కలుగునుగా కానగా జలములన్నీ ఒక చోట కూర్చోబడును గాక. భూమి అయిపోయింది, నీళ్ళు అయిపోయాయండి. భూమి ఇది మొలిపించడం కాకంటే భూమి మొలిపించేసిందండి. జలములు సృష్టించడం కాకంటే సృష్టించేసింది. ఈ పక్కలు చెప్పండి. ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు మానవుని చేశాడు. ఏదైనా ఒక తోట వేసి, ఇదిగో రెస్ట్గా తోట వేశాను, రెస్ట్గా ఉండండి,
ఏ పండుగ కాబట్టి ఆ పండుగ తినండి, అది మాత్రం ముట్టుకోవద్దు, దాని జోలికి వెళ్ళొద్దు. మరి ఎందుకు పెట్టావు ప్రభా అంటే టెస్టింగ్ నీకు. నేను ఇష్టమా పనులు ఇష్టమా, నేను ఇష్టమా జ్ఞానం ఇష్టమా, నేను ఇష్టమా సృష్టి ఇష్టమా, నేను ఇష్టమా నా దూతలు ఇష్టమా, నేను ఇష్టమా నేను ఇచ్చేది ఇష్టమా. టెస్టింగ్ అనమాట. నువ్వు ఉండగా ఈ మంచి చెడు తెలివి వచ్చే వృక్షఫలం నాకెందుకు ప్రభా అని ఆదాం ఫిక్స్ అయిపోయాడండి, అవ్వ ఫిక్స్ అయిపోయిందండి. రోజు పాఠాలు ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలు పొంగేనండి హైలెస్సా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్తామండి. ఇట్లా ఉండగా ఒక అసత్యమైన వాడు, అబద్ధమైన వాడు, మోసగాడు వచ్చి ఇది నిజమా అన్నాడండి. అప్పుడు అవ్వనింది ఇది నిజమే అనిందండి, అవుట్ అక్కడే. మీ పక్కలు చెప్పండి, ఎవరైనా వచ్చి నీ క్రైస్తవ జీవితం నిజమేనా అన్నారనుకోండి, సైలెంట్గా ఉండాలండి. అవును ఇది నిజమే కావాలంటే అని ఆవేశపడొద్దండి. అది నిజమా కాదని నీకు తెలుసా తెలీదా? వేరే వాళ్ళకి ఎందుకు జవాబు చెప్పాలి మనం? ఆ క్వశ్చన్ వేసినప్పుడు నీకు జవాబు చెప్పాల్సిన అవసరం ఏముంది? నిజంగా వినేవానికి నువ్వు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ముందే నీ ద్వారా మాట్లాడతాడు. యోగ్యుడైతే, సువార్త వినడానికి యోగ్యుడైతే నీ ద్వారా సువార్త వినడానికి లోకానికి యోగ్యత ఉండాలి. నీ ద్వారా యేసుక్రీస్తు ప్రకటింపబడాలంటే ఆ ప్రకటింపబడే ఎవరికైతే ప్రకటింపబడుతుందో అదొక ధన్యత. ఈరోజు మనం ఎందుకు ధన్యులమై ఉన్నాం? మనం విన్నాం, పరిశుద్ధాత్ముడు కార్యం చేశాడు మనలో. ఈరోజు మనం క్రైస్తవులంగా చర్చికి వచ్చి ప్రభును మనము ఆరాధిస్తున్నాం. ఈ ధన్యత మనకు అనుగ్రహించబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధన్యత అండి, బహుధన్యత. అర్హులమయ్యా మనం సువార్త వినడానికి, అర్హులమయ్యాము ఆయన జీవితాన్ని మనం జీవించడానికి, అర్హులమయ్యాము ఆయన వలె ఈ భూమి మీద మనము బ్రతకడానికి. కానీ నీవు కేవలము ఆయనను అంగీకరించావన్న విషయము మర్చిపోయి, ఆయనను నీలోకి స్వీకరించావన్న విషయం మర్చిపోయి, ఆయనవన్నీ నీకు అనుగ్రహించబడ్డాయి అన్న విషయం మర్చిపోయి మరలా నువ్వు ప్రయాసపడుతూ నీవు కష్టపడుతున్నావేమో నీ క్రైస్తవ జీవితంలో. నీ వలన లోకమునకు వెలుగు, అది ఎప్పుడు వెలుగుగా మార్చబడుతుందంటే నువ్వు ఆ వెలుగును గ్రహించినప్పుడు. ఆయన లోకంలో ఉండెను, ఆయన లోకంలో ఉండెను. చూద్దాం యోహాను సువార్త 1వ అధ్యాయమా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయమా? సరే, మొట్టమొదటి యోహాను వస్తుంది కాబట్టి చూద్దాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం లోకమునకు వెలుగై ఉండెను. తర్వాత చదువుదాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇక్కడ చూడండి, చీకటిలో వెలుగు ప్రకాశిస్తే చీకటి వెలుగును చూడదంటండి, చూడట్లేదంట. నిజంగా ఇది నిజమేనా? చీకట్లో వెలుగుంటే అందరూ వెలుగుని చూడకుండా ఎందుకుంటారండి కదా? కానీ ఆ చీకట్లో వెలుగు ప్రకాశిస్తే ఆ చీకటి వెలుగును చూడలేకపోతుందంటండి, వెలుగును చూడలేకపోతుందంట. చూద్దాం మరొకసారి 4వ వచనం, యోహాను సువార్త 1:4 నుంచి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. అందరు చెప్పండి, గ్రహించుకోకుండా ఉండెను. చీకటి గ్రహించుకోకుండా ఉండెను. మీ పక్క వాళ్ళతో చెప్పండి, సాతానుడు దేవుని ఎదుటనే ఉండేవాడు, దేవుని పక్కనే ఉండేవాడు, దేవుని దగ్గరే ఉండేవాడు. కానీ దేవుణ్ణి దేవునిగా చూడకుండా నేను దేవుణ్ణి అవ్వాలని ఆశించాడు. అంగీకరించాలి, ఒప్పుకోవాలి, నువ్వే దేవుడవని ఘనపరచాలి. అటువంటి పని చేయకుండా లూసిఫర్ ఏం చేశాడంటే నేనెందుకు దేవుని కాకూడదని చెప్పేసి కొత్త పార్టీ పెట్టడానికి పోయి పాపము దెబ్బతినిపోయాడండి, తోయబడ్డాడు. ఇప్పుడు మనుషులను ఏం చేస్తున్నాడో తెలుసా అండి?
ఎవరంతకు వాళ్ళే నేను దేవునిలాగా, నాకు నేనే బాస్, నేను ఎంత అంటే అంతే, నా జ్ఞానమే వేరు, నా తెలివే వేరు, నా జీవితమే వేరు, నా పద్ధతే వేరు, నా కథనే వేరు అని సాతానుడు మనుషులను కఠినం చేసేసాడండి. కానీ వెలుగు లోకంలో ప్రకాశించుచున్నది, వెలుగు లోకంలో ప్రకాశించుచున్నది. కానీ ఆ చీకటి బాగా గమనించండి, ఆ చీకటి అన్న మాట లూసిఫర్ అండి. అటువంటి మెంటాలిటీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దేవుణ్ణి అంగీకరించలేరు. బాగా గమనించండి, అంగీకరించడం వేరు, యాక్సెప్ట్ చేయడం వేరు, రిసీవ్ చేసుకోవడం వేరు, తెలుసుకొని ఉండడం వేరు. జ్ఞానం అన్నటువంటిది అజ్ఞానమే. ఎందుకంటే ఆ జ్ఞానం అన్నది నువ్వు స్వాధీనపరచుకున్నంత వరకు, దాన్ని ఉపయోగించుకున్నంత వరకు, అందులోకి నువ్వు రానంత వరకు అది నీకు అజ్ఞానమే. యేసుక్రీస్తు నాకు తెలుసు అన్న ఏ ఒక్కరు కూడా క్రైస్తవులు అవ్వలేరు. యేసుక్రీస్తుని గురించి విని, యేసుక్రీస్తు నీ కొరకు ఏం చేశాడో అన్న దాన్ని నీవు అంగీకరించి నమ్మి దాన్ని నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తున్నావో అదే క్రైస్తవ జీవితము, అదే పరలోక రాజ్య వారసత్వపు జీవితము. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ. చూద్దాం 11వ వచనం, యోహాను 1:11. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ ఆయన, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు లీగల్గా అధికారం అనుగ్రహించెను అంటే లీగల్గా అనమాట. లీగల్గా నువ్వు ఏదైనా ప్రాపర్టీ కొంటే ఎవడు కూడా నీ దగ్గర నుంచి తీసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఎవడైనా తీసుకోవడానికి వస్తే కోర్టులో లేకుంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టొచ్చు. అప్పుడు న్యాయస్థానం నీకు న్యాయం చేస్తుంది. ఈ భూమి మీద న్యాయం జరుగుతుందో పక్కన పెడితే దేవుడు చెప్తూ ఉన్నాడు ఏంటంటే, ఎందరైతే తను అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయనే అధికారం ఇస్తూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఆయననే అధికారం ఇస్తూ ఉన్నాడు, ఆయనే అర్హతనిస్తున్నాడు, ఆయనే యోగ్యతనిస్తున్నాడు, ఆయనే హక్కునిస్తూ ఉన్నాడు. అలా నిన్ను ఈ భూమి మీద ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి మనలను, మన నెక్స్ట్ తరాలను ఆ సంఘము ఎత్తబడేంత వరకు, పెళ్లి కుమారుని చేరేంత వరకు ఎన్ని తరాలైతే ఉంటాయో అన్ని తరాల్లో ఎవరైతే ఆయనను అంగీకరిస్తున్నారో వారు దేవుని సంతానం అవుతున్నారు, దేవుని పిల్లలు అవుతున్నారు. దేవుని స్వభావానికి, దేవుని శక్తికి, దేవుని జ్ఞానానికి, దేవుని వివేకానికి, దేవుడు సమస్తానికి మనం వారసులం అవుతున్నాం. చాలాసార్లు యేసుప్రభుని నమ్మిన తర్వాత ఎందుకు ప్రభు మేము ఫెయిల్ అవుతున్నాం అనుకుంటాం. నువ్వు యేసుప్రభుని నమ్మితే నువ్వేమనుకుంటున్నావు అంటే, యేసుప్రభుని ఎందుకు నమ్మినాను అనుకుంటున్నావు అంటే, యేసుప్రభుని నమ్మంగానే నీకు ఏదో ఇస్తాడు అనుకుంటున్నావు. నో, యేసుప్రభుని నమ్మితే ఆయన ఏమి ఇస్తాడంటే ఆయన ఇస్తాడు, ఆయన శక్తిని ఇస్తాడు, ఆయన జ్ఞానం ఇస్తాడు, ఆయన మహిమనిస్తాడు, ఆయన ప్రభావం ఇస్తాడు, ఆయన అధికారాన్ని ఇస్తాడు, ఆయన జీవితాన్ని నీకు ఇస్తాడు. దాన్ని నువ్వు నీ చదువులో వాడుకోవాలి, దాన్ని నువ్వు బిజినెస్లో వాడుకోవాలి, దాన్ని నీ యొక్క ఉద్యోగంలో వాడుకోవాలి. అంతేగాని దేవుడే వచ్చి చేస్తాడు, దేవుడే వచ్చి ఇస్తాడు కాదు. దేవుడు ఆల్రెడీ వచ్చి నీకు తన సర్వస్వాన్ని ఇచ్చేశాడు. తను ఎందరూ అంగీకరించురో వారు దేవుని పిల్లలగుటకు ఆయన ఏమవటానికి. ఎంతమంది నమ్ముతున్నారు పరలోకంలో 3 బెడ్రూమ్ హౌసు, లేకపోతే 5 బెడ్రూమ్ విల్లాస్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, డాలర్స్ ఉన్నాయి, రూపీస్ ఉన్నాయి, సాఫ్ట్వేరు, హార్డ్వేరు ఉన్నాయండి. పరలోకంలో ఉన్నాయి ఇవన్నీ. మీ పక్కన చెప్పండి, పరలోకం ఏం లేవు, దేవుడు అక్కడే ఉన్నాడు. పరలోకంలో ఏమీ లేవండి, దేవుడు అక్కడే ఉన్నాడండి. ఎవరు KFC ఉందని ఇది కొంతమందికి ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభా నాయన నాకు KFC అంటే చాలా ఇష్టం నాయన, మెక్డొనాల్డ్స్ నీకు తెలియదే ఉంది ప్రభా, సూపర్ ఉంటుంది ప్రభా. తర్వాత ఇంకొకటి ఏదో ఉంటుందండి, టూనా ఫిష్తో చేస్తారండి, సబ్వే ప్రభా నాయన ఏమన్నా చేయి ప్రభా. నేనే అడుగుతాను మీ గురించి కాదు ప్రభా. సబ్వేలో అది ఉంటుంది కదా, టూనా ఫిష్తో చేస్తారు, ప్లీజ్ ప్రభా నేను పరలోకానికి వచ్చిన తర్వాత ఒక్క స్టాల్ పెట్టి ప్రభా, ఒక ఫ్రాంచైజ్ తీసుకో ప్రభా ఇప్పటి నుంచే. కొంతమందికి ప్యారడైజ్ బిర్యానీ అంటే మహా చెడ్డ అలవాటు అండి.
అసలు అడిక్ట్ అయిపోయింటారు. ప్రభా ఆయన ఒక్క బ్రాంచ్ ప్యారడైజ్ ప్రభా భూమి మీద కొలైనా పర్లేదు ప్రభా నువ్వు ప్రభా పిస్తా హౌస్ ఇరానీ చాయ్ నాయన ప్రభా ప్లీజ్ ప్రభా నీకు తెలుసు కదా నేను తాగొచ్చు. పక్కన చెప్పండి, పరలోకంలో ఏమీ లేవు, దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన శక్తి, ఆయన సామర్థ్యము, ఆయన జ్ఞానము, ఏ జ్ఞానంతో, ఏ శక్తితో, ఏ ప్రభావంతో, ఏ కోడ్ లాంగ్వేజ్ ఆయన రాసి సృష్టి అంతటిని చేశాడో. మీ పక్కన చెప్పండి, ఊపిరి ఊదితేనే మనిషి జీవాత్మయను. జీవాత్మయన అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మొత్తము గుండె పనిచేయడం స్టార్ట్ అయిందండి. అందరు చెప్పండి, దేవుడు ఏ రోజు కూడా మట్టిలో చేయబెట్టి గుండె తయారు చేయలేదు, కిడ్నీని తయారు చేయలేదు, ఏం చేయలేదు, మట్టితో నరుని చేశాడు అంతే. మైండ్లో గుండె ఎలా ఉండాలి, దేవుని ఆలోచనలో, దేవుని తలంపుల్లో, దేవుని ఇమాజినేషన్లో గుండె ఎలా పనిచేయాలి, కిడ్నీ ఎలా పనిచేయాలి, బ్రెయిన్ ఎలా పనిచేయాలి, నర్వస్ సిస్టమ్ ఏంటి, బోన్స్ ఏంటి, బోన్ మ్యారో ఏంటి, జాయింట్స్ ఏంటి, అన్నీ ఆయన మైండ్లో పెట్టుకుని అని ఊదేసరికి మొత్తం తయారైపోయిందండి. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. ఆయన జ్ఞానం మనకు అర్థమవడం మొదలు పెడితే సాగిల పడిపోతామండి మనం. ఎంత జ్ఞానం ప్రభా, ఎంత అద్భుతమైన సాఫ్ట్వేర్ ప్రభా, ఎంత అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభా, ఎంత అద్భుతమైనటువంటి కోడ్ లాంగ్వేజ్ ప్రభా. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. ప్రపంచంలో ఈరోజు వరకు ఏ జ్ఞానంలో కూడా అర్థం చిక్కనటువంటి జ్ఞానము దేవుని సృష్టి అయింది. దేవుని జ్ఞానం కాదండి, దేవుని జ్ఞానం కాదు. దేవుణ్ణి అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. ఏ జ్ఞానవంతుడికి దేవుడు దొరకడు, అందడు. కానీ దేవుడు చేసిన ఒక చిన్న విషయాన్ని కూడా ఏ జ్ఞానవంతుడు పట్టుకోలేడు. దేవుడు కృప చొప్పున మనిషికి కళ్ళు తెరిచి చూసేటట్టుగా సాయం చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. యేసు ప్రభువు ఈరోజు సంఘానికి, లోకమంతటి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. లోకమంతటికి ఆయన రక్షకుడే. కానీ ఈరోజు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన రక్షకుడు అయిపోయాడు, రక్షించేశాడు. కానీ సంఘం రియలైజ్ అవ్వాల్సింది ఏంటో తెలుసా? నువ్వు లోకాన్ని రక్షించాలి. నువ్వు లోకాన్ని రక్షించాలి. ఎలా రక్షిస్తావు? ఆయన ఎలా రక్షించాడు, నువ్వు అలా రక్షించాలి అంతే. ఆయన ఈ భూమి మీద ఎలా జన్మించాడు? పరిశుద్ధాత్మ ద్వారా. ఎలా నడిపించబడ్డాడు? పరిశుద్ధాత్మ ద్వారా. ఎలా అద్భుతాలు చేశాడు? పరిశుద్ధాత్మ ద్వారా. ఎలా బోధించాడు? పరిశుద్ధాత్మ ద్వారా. అధికారము ద్వారా, అభిషేకము ద్వారా మనుషులను తన వైపు ఆకర్షించుకోవడానికి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడండి. ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన బోధించిన బోధ ఎంత జ్ఞానమున్న వాడైనా సరెండర్ అయిపోవాల్సిందే. పరిశుద్ధాత్మ ద్వారా చేశాడు. అదేవిధంగా శిష్యులను తయారు చేసుకున్నాడు. ఆ శిష్యులను తయారు చేసి సేమ్ శిష్యులు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా సువార్తను ప్రకటించాలి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ శిష్యులు కూడా పరిశుద్ధాత్మ ద్వారా సువార్తను ప్రకటించుకోలేరు, రక్షకుని ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఈరోజు సంఘంలో రక్షింపబడిన నీవు కూడా అంతే బాధ్యతను తీసుకోవాలి. నీ బాధ్యత అదే. నీ బ్లెస్సింగ్ అనేది, నువ్వు విస్తరించడం అనేది, నువ్వు గణపరచబడడం అనేది, నువ్వు హెచ్చింపబడడం అన్నది దేవుడు ఆల్రెడీ ఎవరికో ఆజ్ఞ ఇచ్చి పెట్టాడు. మరియమ్మ ప్రార్థన చేస్తే బంగారం రాలేదు, యోసేపు ప్రార్థన చేస్తే బంగారం రాలేదు, యేసయ్య ప్రార్థన చేస్తే బంగారం రాలేదు. జ్ఞానులకు దేవుడు ఆజ్ఞాపించాడు. జ్ఞానులు వచ్చి బంగారము, సాంబ్రాణి, బోలం ఇవ్వడానికి వాళ్ళు అపాయింట్ చేయబడ్డారు. ఆదికాండం 1వ అధ్యాయంలో భూమి అపాయింట్ చేయబడింది, భూమి సృష్టించడానికి. నీళ్లు అపాయింట్ చేయబడ్డాయి, నీళ్ళలో సృష్టించడానికి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్దామని. అలానే నీ కొరకు ఆజ్ఞాపించబడ్డాయి, మనుషులు ఆజ్ఞాపించబడ్డారు. నీ కొరకు, నీకు కావాల్సింది ఇవ్వడం కొరకు మనుషులు ఆజ్ఞాపించబడ్డారు. నీకు ఇవ్వడం కొరకు భూమి ఆజ్ఞాపించబడింది. నీకు సాయం చేయడం కొరకు దూతలు ఆజ్ఞాపించబడ్డారు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందామని చింతించొద్దు. అన్యులు వీటన్నిటి గురించి చింతిస్తారు, విచారిస్తారు. కానీ నువ్వైతే మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు. ఎవరు? ఆయన రాజ్యం అమీర్పేటలో ఉందండి, కుక్కట్పల్లిగా
చెప్పండి, దేవుని రాజ్యం ఎక్కడుంది? మీ పక్కన చెప్పండి, దేవుని రాజ్యం అంటే అదొక 100 గజాల స్థలమో 1000 గజాల స్థలమో కాదు. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ పరలోకమే. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ పరలోక రాజ్యమే. మీ పక్కలతో చెప్పండి, దూతలు ఎక్కడుంటారు? దూతలు ఎక్కడో ఉండరండి. దూతలు ఎక్కడ ఉంటారంటే దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు అంతే. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండును అని బైబిల్ చెప్తుంది. భయభక్తులు లేకపోతే దూత ఉంటారా లేదా? ఉంటారన్నట్ట లేరన్నట్ట చెప్పాలండి. దూతలు, దేవుడు, పరలోకము, మహిమ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో ఏదో ఒక మ్యాజిక్ లాగా లేవు. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నారు. నువ్వు ఎవరిలోకైతే నువ్వు బాప్తిసం పొందావో, ఎవరినైతే నువ్వు ధరించుకున్నావో ఆయన దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఎక్కడుంటే పరలోకం అక్కడే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యం ఎక్కడుంది వెతకడానికి? ఏ రోజైతే నువ్వు బాప్తిసం పొందావో, క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకున్నావో, ఆ క్రీస్తు నీలో ఉన్నాడు. నువ్వు దేవుని ఆలయము, దేవుని ఆత్మ నీలో నివసించుతున్నాడు. నువ్వెక్కడ ఉంటే అక్కడ దేవుని రాజ్యం ఉంది. దేవుని రాజ్యం ఉన్న చోట దేవుని దూతలు ఉన్నారు. దేవుని రాజ్యము, దూతలు ఉన్న చోట ఆయన మహిమ కార్యాలు ఉన్నాయండి. ఆయన పోషణ ఉంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. అందుకనే దూత వచ్చి మరియతో చెప్పిన మాట ఏంటో తెలుసా? భయపడొద్దు. దూతలు వచ్చి గొల్లలకు చెప్పిన మాట ఏంటో తెలుసా? భయపడొద్దు. దూతలు వచ్చి చెప్తున్న ప్రతి చోట భయపడొద్దని ఎందుకు చెప్తున్నారో తెలుసా? ఇంకా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే రక్షకుడు ఉదయించి ఉన్నాడు. ఇంకా గ్రేటెస్ట్ జాయ్ ఆన్ దిస్ ఎర్త్ ఏంటంటే, ఇంకా నీ బంధువులో, నీ స్నేహితులో ఇంకా ఎవరో ఆ రక్షకుణ్ణి వారి ప్రభువుగా అంగీకరించిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కానీ నువ్వు ముందే ఆ రక్షణ అనుభవంలోకి నువ్వు వచ్చావు. ఆయనను రక్షకునిగా నువ్వు అంగీకరించావు. ఆయన ఇచ్చిన రక్షణ నువ్వు స్వీకరించావు. ఆ రక్షణ ఆనందంలోకి నువ్వు వచ్చావు. ఆ పరలోక రాజ్యానికి నువ్వు వారసును అయ్యావు. యేసుప్రభు సర్వలోకం కొరకు, తరతరాల కొరకు చేస్తే, కానీ నువ్వు నమ్మావు. ఈరోజు నువ్వు అంగీకరించావు ఆయనను. ప్రభుకి స్తోత్రం. ఎవరో చెప్తేనే నువ్వు అంగీకరించావు. ఎవరో క్రీస్తు గురించి నీకు ప్రకటిస్తేనే నువ్వు ఆ క్రీస్తును లోనికి బాప్తిసం పొంది ఆ క్రీస్తును ధరించుకోగలిగావు. ఆ దూతలు వచ్చి గొల్లలకు చెప్పినప్పుడే వారు ఆ తొట్టిలో ఉన్నటువంటి ఆ శిశువును చూసి రక్షకుడిని పూజించారండి. మీ పక్కలు చెప్పండి, దూతలు గొల్లలకు చెప్పిన మాట ఏంటంటే ఏం చెప్పారండి? 2:8 చూద్దాం త్వరగా. 2:8 లూకాసు వార్త 2:8 లూకాసు వార్త 2:8 చూద్దాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన రక్షకుడు. ఆయన రక్షకుడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. దానికి ఇదే ఆనవాలు. చదువుతామండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు ఎవరు పుట్టారు? దావీదు పట్టణమందు ఎవరు పుట్టారు? అని చెప్తాం, రక్షకుడు పుట్టాడు. రక్షకుడు పుట్టాడు. ఈయనే ప్రభువైన. ఇప్పుడు చెప్పండి, క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించిన తర్వాత రక్షకుడు సొంతమయ్యాడా లేదా? రక్షణ సొంతమైందా లేదా? అయిందా లేదా? మళ్ళీ ఎవరైనా వచ్చి రక్షించాలా? ఎవరన్నా డెలివరెన్స్ ప్రేయర్ చేయాలంటే తల మీద చేసి అవసరం అవుతుందండి. ఎందుకంటే సత్యంను గ్రహించుకోకుండా ఉన్నప్పుడు, అసత్యంలో నాటబడినప్పుడు మనకు విడుదల అవసరము. విడుదల అవసరము. ఏంటి ఆ విడుదల? సత్యమును గ్రహించుకునేటట్లుగా నీ హృదయము తెరవబడును గాక.
నీ ఆలోచనలు తెరవబడును గాక. అసలు ఏ ప్రభు అయితే నీ ప్రభువుగా ఉన్నాడో ఆ ప్రభువు నిన్ను తన నివాస స్థానంగా చేసుకొని తన సన్నిధిని నీలో నివసింపచేస్తూ తన దూతలను నీ చుట్టూ, ఒక దూత కాదండి, దేవుని చుట్టూ ఎంతమంది దూతలు ఉన్నారు? మీ పక్కవాళ్ళు చెప్పండి. లెక్క పెట్టడం కష్టము. అంచెలంచెలుగా ఉన్నారు దూతలు, లెవెల్స్లో ఉన్నారు, ఫుల్ ఆర్గనైజ్డ్గా ఉన్నారు వాళ్ళు. ఎవరి పనులు వాళ్ళే చేస్తారండి. మనలాగా దాంట్లో తలదూరుస్తారు. యుద్ధం చేసేవాళ్ళు యుద్ధం చేస్తారు, సమాచారం ఇచ్చారు సమాచారం ఇస్తారు, ఏం చేసే ఎవరు ఏం పని చేయాలో ఆ పని చేస్తారండి. ఆ విధంగా దేవుడు ఈరోజు మనలను క్రైస్తవులంగా ఈ భూమి మీద చేసి ఉన్నాడు. ఇది తెలియని నీ బంధువులు, ఇది తెలియని నీ స్నేహితులు, ఇది తెలియని మీ పాలవాడు, ఇది తెలియని నీ బట్టలు ఇస్త్రీ చేసేవాడు, ఇది తెలియని నీ తోటి ఉద్యోగస్తులు, నీ తోటి బిజినెస్ వాళ్ళు, నీ స్నేహితులు, నిన్ను తిట్టినవారు, నిన్ను హింసించిన వారు, ఎవరైనా సరే నీకు తెలిసిన, నువ్వు అంగీకరించిన ఈ రక్షకుడు వాళ్ళకి తెలీదు. కేవలం ఒక నాలెడ్జ్ ఉందంతే, క్రైస్తవుల దేవుడు అని. యేసుక్రీస్తు ఈ భూమితో పుట్టాడు అన్న జస్ట్ నాలెడ్జ్, జ్ఞానం అంతే. కానీ ఆ జ్ఞానాన్ని నువ్వు స్వీకరించావు, ఆ జ్ఞానాన్ని నువ్వు సొంతం చేసుకున్నావు, ఆ జ్ఞానాన్ని నీవు ఓన్ చేసుకున్నావు, ఈరోజు క్రైస్తవునివి అయ్యావు. కానీ నీకు ఉండాల్సిన బాధ్యత ఏంటంటే, నీవు ఏ రాజ్యాన్ని అయితే కలిగి ఉన్నావో ఆ రాజ్యము నీ బంధువుల జీవితాల్లో, నీ స్నేహితుల జీవితాల్లో, నీ ఇరుగు పొరుగు వారి జీవితాల్లో ఆ రాజ్యం కట్టబడినట్లుగా ఆ రాజ్యం గురించి నువ్వు కూడా ప్రకటించడం మొదలుపెట్టాలి. సమయమనక అసమయమనక ఎదురు చూస్తూ ఎప్పుడు టైం దొరుకుతుందా యేసుక్రీస్తుని గురించి చెప్పాలా అన్న తీవ్రత నిత్యము నీ హృదయంలో మండుచున్నట్లుగా ఉండాలి. దూతలు ప్రకటించినట్లుగా ప్రకటించాలి, గొల్లలు ప్రకటించినట్లుగా ప్రకటించాలి, జ్ఞానులు ప్రకటించినట్లుగా ప్రకటించాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా లోకరక్షకుడు పుట్టాడు అన్న సంతోషంలో, తీవ్రతలో వాళ్ళు పనిచేసి ఉన్నారు. ఇలాంటి పని నువ్వు చేస్తున్నప్పుడు నీకు పోరాటం ఉంటుంది, కానీ నీ పోరాటంలో నువ్వు పోరాడాల్సిన పని లేదు. దేవుని దూతలు నీ కొరకు పోరాడతారు. హల్లెలూయా. నువ్వు ఎవరికైనా సువార్త చెప్తే ఆ సువార్త చెప్పిన కారణం చేత నీ ఉద్యోగం పోవచ్చు, నీకు రావాల్సిన బిజినెస్ ఆపర్చునిటీస్ పోవచ్చు, లేకపోతే అర్ధాంతరంగా నువ్వున్న కాలేజీలో నుంచో నువ్వున్న కాలనీలో నుంచో నిన్ను వెకేట్ చేయొచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు అటువంటి అనుభవం గుండా వెళ్తున్నప్పుడు నువ్వు ధన్యునివి, ధన్యురాలవు, పరలోకమందు నీ ధనం అధికమగును. మిక్కిలి ఆనందించండి, మిక్కిలి సంతోషించండి. నువ్వెంత సఫర్ అవుతావో ఈ భూమి మీదే అంత సుఖపడడం ప్రారంభమవుతుంది. ఈ భూమి మీద నువ్వు ఏవేవైతే క్రీస్తు కొరకు పోగొట్టుకుంటావో రెండింతలుగా ఈ భూమి మీద ఉన్నప్పుడే పొందుకుంటావు. క్రీస్తు నిమిత్తము నువ్వు దేన్నైతే నష్టంగా ఎంచుకుంటావో అది నష్టపోవడం మాత్రమే కాదు, నువ్వు ఊహించని విధంగా ఆయన నిన్ను తలగా ఉంచుతాడు. కానీ నువ్వు చేయాల్సిన పని, నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, దూతలు గొల్లలకు చెప్పినట్లుగా, దూత మరియతో చెప్పినట్లుగా రక్షణను గూర్చిన వార్త, రక్షకుని భూమి మీదకి తీసుకొని రావాలన్న సిద్ధపాటు, రక్షకుడు ఈ భూమి మీద పుట్టాడు అన్న విధంగా దూతలు ఎలా పరిచర్య చేశారో ఈ భూమి మీద క్రైస్తవ జీవితం జీవిస్తున్న నీవు 24 గంటలు ఈ మెంటాలిటీతో నువ్వు డెవలప్ అవ్వాలండి. ఈ తపనతో నువ్వు ఉండాలి. ఎప్పుడు ఎవరికి సువార్త ప్రకటించడానికి, ఎప్పుడు క్రీస్తుని గురించిన వార్త చెప్పడానికి నీకు ఆపర్చునిటీ దొరుకుతుందో ఎదురు చూడాలి. ఎందుకో తెలుసా అది వారి జీవితంలో ఎవ్వరు ఇవ్వని గిఫ్ట్ అండి, ఎవ్వరు ఇవ్వలేని గిఫ్ట్. ఒక వ్యక్తికి నువ్వు సువార్త చెప్తున్నావంటే ఆ వ్యక్తికి ది బెస్ట్ ఆపర్చునిటీ నువ్వు ఇస్తున్నావు, ది బెస్ట్ ప్రాఫిట్ నువ్వు ఇస్తున్నావు, గొప్ప ఆశీర్వాదమైనది వాళ్ళకు సొంతం చేస్తున్నావు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఎప్పుడైతే నువ్వు దీన్ని మర్చిపోతావో కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పులు, భర్త నుంచి నొప్పి, భార్య నుంచి నొప్పి, అన్ని రకాల నొప్పులు స్టార్ట్ అయిపోతాయండి. ఇంకా డాక్టర్లు ఒకటి కాదు, 2 కాదు. కారణం ఏంటంటే, బాగా గమనించండి, ఇంట్లో పోరాటం ఉంటుందండి. ఇంట్లో పోరాటం
భర్త ఒకటంటే భార్య ఒకటి అంటుందండి. అది కాదండి అంటే అదే పోరాటం ఉంటుందండి. అలానే నీవు ఒక పోరాటం పోరాడానికి సిద్ధపడతావు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఒక పోరాటం కలిగి ఉంటాడు. నీ చుట్టూ ఉన్న దూతలు ఒక పోరాటం కొరకున్నారు, ఒక పని కొరకున్నారు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఒక పని కొరకున్నాడు. నువ్వు వెలపెట్టి కొన్నటువంటి వాడు, నిన్ను ఎవరైతే కొన్నారో ఆయన నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. వీటన్నిటికి విరుద్ధంగా ఇంకొక పని నువ్వు చేస్తూ పోతే అదే నీ క్రైస్తవ జీవితంలో రెస్ట్లెస్ అవుతుందండి, సిక్నెస్ అవుతుంది. ఇరిటేషన్, కోపము, బాధ, బీపీ, బ్లడ్ ప్రెషర్ అందరికీ ఉంటుందండి. కానీ కొంతమందికి పోతే లోపలికి పోతుంది, లేకపోతే కొంతమందికి నేను పైకి వెళ్తాను. దేవుడు తను నమ్మిన వారిని ఎలా ఉంచుతున్నాడు? అంతేగాని బీపీని తలగా ఉంచుతాను అనలేదండి, హైలో పెడతానని చెప్పలేదు దేవుడు. హలో, మీ పక్క వాళ్ళతో చెప్పండి, గుడ్ మార్నింగ్ అని చెప్పండి. బీపీ, బ్లడ్ ప్రెషరు అందరికీ ఉంటుంది. అక్కడ నువ్వు తలగా ఉండకూడదు, అక్కడ నువ్వు తోకగా ఉండకూడదు. దేవుడు నిన్ను మిగిలిన విషయాల్లో తలగా ఉంచుతున్నాడు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. అసలు నీకు సంతోషం ఉందా లేదా? దూత చెప్పినట్టుగా ఆ సంతోషం ఉందా లేదా? మహా సంతోషం అనేసరికి గొల్లల్లో ఆ సంతోషం పుట్టిందండి. అదే సంతోషంతో బాలుడైనటువంటి యేసును వాళ్ళు పూజించారు. మీరు అనుకోవచ్చు, జ్ఞానులు గిఫ్ట్లు తెచ్చారు, మరి గొల్లలు ఏమి ఇచ్చారు? గొల్లల హృదయమే, గొల్లలు ఆనందించడమే గిఫ్ట్ అండి. హల్లెలూయా. నువ్వు దేవునికి ఏవేవో ఇచ్చేసి దేవుని బట్టి ఆనందించే జీవితం నీ దగ్గర లేకపోతే నువ్వు ఏ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేవు. రిజాయిస్ ఇన్ హిమ్. ఆయనను బట్టి ఆనందించు, ఆయనలో ఆనందించు. మొట్టమొదట ఆయనను బట్టి ఆనందించు, మొట్టమొదట ఆయనను బట్టి సంతోషించు. అప్పుడు నీ హృదయవాంఛలన్నీ తీర్చబడతాయి, ఆటోమేటిక్గా తీర్చబడతాయి. రిజాయిస్ విత్ హిమ్. ఆయనతో కలిసి ఆనందించు. ఎప్పుడు ఆయన ఆనందంగా ఉన్నాడు, ఆయనతో కలిసి ఆనందించు. ఉదయం లేచింది మొదలుకొని పడుకునేంత వరకు ఆయన నీ తోడుగా ఉన్నాడు, ఇమ్మానుయేలుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనను బట్టి ఆనందించు, ఆయనను బట్టి సంతోషించు. అడుగు, ప్రభా ఈరోజు ఎవరికి నిన్ను గురించి చెప్పాలి, నీ గురించి చెప్పాలి. కొంతమంది ప్రేమలో పడతారండి. ప్రేమలో పడతారనేసరికి మీ బూత్ పదంలాగా అనిపిస్తుంది కదండి. నేను ప్రేమలో పడతారంటే అర్థం ఏంటంటే, తల్లిదండ్రులు అంటే అప్పుడే కొంతమందికి ప్రత్యేకంగా అప్పుడే తల్లిదండ్రుల మీద ప్రేమ వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలుసా అండి? ఆఫీస్ పోయినా మా అమ్మ మా నాన్న అంటారండి. బస్సు ఎక్కి ఎవరైనా పరిచయం అవుతారా? మా అమ్మనే టికెట్ కొని పంపించింది. టికెట్ ఎవరు కొనాలో చెప్పాలండి? టికెట్ లేకుండా ప్రయాణము నేరం అనేది తెలీదా? ఆనే రాసింటారు 500 ఫైన్ అని. కానీ టికెట్ కొన్న దగ్గర నుంచి మా అమ్మ ఏం చేస్తా తెలుసా, ఆన్లైన్లో వెళ్తుంది, రెడ్ బస్సు, అభి బస్సు, పేటిఎమ్ ఇవన్నీ వాడి నాకు మంచి టికెట్ కొని పంపించింది. మా డాడీ అస్సలు కాంప్రమైజ్ అవ్వడు, నా కొరకు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాడు. ఎవరైనా అడిగారండి అమ్మ నాన్న గురించి చెప్పమని? మా అమ్మ మార్నింగే లేచింది, టమాటా పండు తీసుకుంది, టమాటా పండు కట్ చేసింది, మధ్యలో మా అమ్మ ఏలు కూడా కట్ అయింది, ఎర్రగా టమాటా పండు, ఎర్రగా మా అమ్మ రక్తం వచ్చింది. ఇవన్నీ ఎవరైనా అడిగారండి? ఇవన్నీ ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఇంకా చిన్నపిల్లలు, స్కూల్లో చిన్నపిల్లలు ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడే మా డాడీ ఫ్లైట్లో వచ్చాడు అంటాడండి. వాళ్ళ డాడీ సైకిల్ మీద వచ్చింటాడండి ఇంటికి ఆఫీస్ నుంచి. కానీ పిల్లలు ఏం చెప్తారో తెలుసా? మా డాడీ ఫ్లైట్లో వచ్చాడు. అరే ఫ్లైట్ ఎక్కడ ఆగిందిరా అంటే మా ఇంటి పక్కనే. అరే అంత చిన్న ఫ్లైట్ అంటే చాలా పెద్దది, అది ఒక్కొక్క రెక్క మా వీధంత ఉంటుంది. మరి ఇంట్లో ఎట్లా పట్టరా? అంతే, మా డాడీ గొప్పోడు, దేన్నైనా ఎక్కడైనా సెట్ చేస్తాడు. పిల్లల మాటలు వినాలి. నువ్వు ప్రేమలో పడితే, నువ్వు ఎవరి ప్రేమలో పడ్డావో వారి గురించి చెప్పకుండా ఉండలేవండి. నీ క్రైస్తవ జీవితం భక్తితో ఉందంటే నువ్వు అక్కడే ఆగిపోతావు. నీ క్రైస్తవ జీవితం ప్రేమతో ఉంది. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభు ప్రేమతో నీకు మార్గమయ్యాడు, ప్రేమతో నీ కొరకు సత్యవంతునిగా ఉన్నాడు, ప్రేమతో ఆయన నీకు జీవమై ఉన్నాడు. అలా ఉండడం కొరకు ఆయన ఈ భూమి మీద నీ కొరకు జన్మించి ఉన్నాడు. నువ్వు ఆయనను అంగీకరిస్తే చాలు, నువ్వు ఆయనను అంగీకరిస్తే చాలు.
ఎందరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తున్నారో ప్రభువుగా, వారు దేవుని సంతానం అవుతున్నారు, దేవుని పిల్లలు అవుతున్నారు. దేవుడే కోరుకొని ఇష్టంతో నిన్ను లాక్కొని తన సంతానంగా చేసుకున్నాడు. ఆయన తండ్రి అని నీ చేత పిలువబడడానికి ఆయన కోరుకొని నీకు రక్షణ ఇచ్చాడు. కోరుకొని తన ఆత్మను నీలో నివసింపజేస్తూ ఉన్నాడు. అబ్బా తండ్రి అని ప్రేమతో పిలవడానికి. ఇది లోకానికి తెలీదు. ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రుల యొక్క లిమిటేషన్స్లోనే బతుకుతున్నటువంటి జనము, వారి యొక్క ఉద్యోగము, వారి యొక్క జ్ఞానము, వారికి ఉన్న ఆస్తులు, ఆ యొక్క వాటి యొక్క పవర్, వాటి యొక్క అధికారంతోనే బ్రతికే మనుషుల మధ్యలో నువ్వు సర్వోన్నతుడైన దేవుని సర్వస్వముతో ఈ భూమి మీద బతుకున్నట్లుగా నువ్వు ఆయన సంతానమై ఉన్నావు. ఇది లోకానికి తెలీదు, నీ బంధువులకు తెలీదు, నీ ఇరుగు పొరుగు వారికి తెలీదు. రోజు నీకు హాయి చెప్పేటువంటి నీ ఫ్రెండ్స్ ఇది తెలియకుండానే చనిపోతే ఎంత ఘోరం కదా. ఎందుకు దూతలు కష్టపడ్డారు? ఎందుకు జ్ఞానులు కష్టపడ్డారు? ఎందుకు గొల్లలు కష్టపడ్డారు? దానికి రీజన్ ఏంటంటే ఇది అందరికీ తెలియాలి. యేసయ్య పుట్టాడు, ఈ భూమి మీద రక్షకుడు పుట్టాడని పరలోకమే తీవ్రంగా పనిచేస్తుంది. ఈరోజు అదే పరలోకం ఈరోజు నీలో ఉంది. నువ్వు కూడా ఇదే తీవ్రతలో ఉండాలి. ఇది ఆయన రాజ్యము, ఆయన నీతిని వెదకడము. ఇదైతే ఎప్పుడైతే నువ్వు బాధ్యతగా తీసుకుంటావో నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఇదే తీవ్రతలో ఉన్నాడు. నీ చుట్టూ ఉన్న దూతలు ఇదే పనిలో ఉన్నారు. పరలోకమే ఆ పనిలో ఉంది. ఎటువంటి శోధన ఉన్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి లోటున్నా నీ కొరకు సృష్టించి నీకు ఇవ్వడం కొరకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకెవరు ఇవ్వకపోతే ఆయనే నీ కొరకు మార్గమైనటువంటి వాడు నీకు కావాల్సిన దాన్ని నీకు రానికుండా చేస్తాడా? సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన నిన్ను తన సంతానంగా స్వీకరించి ఉన్నాడు. కళ్ళు మూసుకున్నావు. ఆయన నీ ప్రభువుగా నువ్వు స్వీకరించావు. ఆయన కుమారుడు అని నువ్వు స్వీకరించావు. ఆయన రక్షకుడని స్వీకరించావు. ఆయన నీ కొరకు నీ జీవితాన్ని జీవించాడని ఆయన స్వీకరించావు. ఇది నీకు మహా సంతోషంగా, ఆనందంగా ఎప్పుడైనా అనుభవించావా? దూతలు వచ్చి చెప్పినప్పుడు ఆ మహా సంతోషం గురించి గొల్లలు సంతోషంతో వెళ్ళి పూజించారు. నీ క్రైస్తవ జీవితం ఈరోజు ఆ మహా సంతోషంతో ఆయనను ఆరాధించే జీవితం. సంఘం అంటే, సంఘముగా గ్యాదర్ అవ్వడం అంటే ఏదో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కొరకు, ఏదో ఒక తలనొప్పి పోవడానికో, ఏదో సమస్యలు తీరడానికో మనం సంఘంగా గ్యాదర్ అవ్వడం కాదు. గొల్లలు ఎలాగూ ఆరాధించడానికి వెళ్ళారో ఈరోజు సంఘానికి ప్రతి ఆదివారం నువ్వు వస్తున్న ప్రతిసారి, ప్రతి దినము ఆయన సన్నిధికి వస్తున్న ప్రతిసారి ఆరాధించే వ్యక్తిగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా రాజ్యానికి నిన్ను వారసునిగా చేసుకున్నాను, నా సంతానంగా నిన్ను చేసుకున్నాను. ఈ భూమి మీద నువ్వు ఏ మనుషులను చూస్తున్నావో, ఏ జ్ఞానవంతులను చూస్తున్నావో, ఏ ధనవంతులను చూస్తున్నావో, ఏ శక్తిమంతులను చూస్తున్నావో, ఏ అధికారం కలిగిన వాళ్ళని చూస్తున్నావో, వాళ్ళకు నువ్వు ఆశీర్వాదము, వాళ్ళకు నువ్వు మార్గమై ఉన్నావు. వారికి సత్యమును బోధించే వ్యక్తిగా ఉన్నావు. వారికి క్రీస్తు జీవితాన్ని తెలియజేసే వ్యక్తిగా ఉన్నావు. ఈ బాధ్యతను తీసుకుంటావా? ఈ జీవితాన్ని నా చేత బోధించబడి సంపూర్ణంగా సంతోషం, మహా సంతోషంలో నువ్వు జీవిస్తూ అనేకులకి సంతోషాన్ని పంచిపెట్టగలవా అని సంఘాన్ని ప్రభు అడుగుతున్నాడు. ప్రాణం పెట్టినవాడు అడుగుతూ ఉన్నాడు. నీ కొరకు మరణించి తిరిగి లేచిన వాడు అడుగుతున్నాడు. ఈ ఉదయకాల దినమని జవాబు ఏమైంది? ఇంకా నీ పరిస్థితుల గురించి, మనుషుల గురించే పోరాడుతూ ఉంటావా? నువ్వు దేశానికి ఆశీర్వాదం అన్న స్థితిలోకి నువ్వు రైస్ అవుతావా, అవ్వవా? పరిశుద్ధాత్ముడు నీ ద్వారా సువార్తను శక్తివంతంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల ద్వారా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
జ్ఞానుల జ్ఞానాన్ని వ్యర్థపరచడానికి ఆయన నిన్ను జ్ఞానవంతునిగా, నీలోంచి జ్ఞానాన్ని ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయనను అంగీకరించావా లేదా? ఆయన బాధ్యతను కూడా నువ్వు అంగీకరించు. ఆ బాధ్యతను కూడా నువ్వు అంగీకరించు. దేవుని మహిమ కార్యాలు నువ్వు చూస్తావు. ఆయన జీవం కలిగిన కార్యాలు నువ్వు చూస్తావు. నీ జవాబు ఏమైందో ప్రభుతో మాట్లాడు. ఆయనతో చెప్పు. నీ అంతకు నువ్వే చెప్పు. ప్రభు ఈ సమయంలో నేను నీతో మాట్లాడినట్టుగా, నిన్ను ఒప్పిస్తున్నట్లుగా, నువ్వు రియలైజ్ అయ్యేటట్టుగా చేస్తున్నట్టుగా నీకు అర్థమవుతే ఈరోజు ప్రభుతో మాట్లాడు. ఒక నిబంధన చేసుకో, ప్రతిష్ఠించుకో. ప్రభువా, నువ్వు ఎక్కడ నోరు తెరవమంటే అక్కడ నేను నోరు తెరవడానికి సిద్ధంగా ఉంటాను. ఎక్కడికి నువ్వు నడిపిస్తే అక్కడికి నడవడానికి నేను సిద్ధంగా ఉంటాను. అసలు నీ నడిపింపేంటో నాకు అర్థం కావాలి. నీ సన్నిధి ఏంటో నాకు అర్థం కావాలి. మీ స్వరం ఏంటో నాకు అర్థం కావాలి. మీలో ఆనందించడం ఏంటో నాకు అర్థం కావాలి. ప్రభువా, నాకు బోధించు, నన్ను సిద్ధపరచు, నన్ను దేశాలకు ఆశీర్వాదకరంగా వాడుకో. ఎంతమంది ఈ మాటలు విన్న తర్వాత ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపింపబడుతున్నారో దయచేసి నిలబడండి. ఇక్కడ ఉన్నవారు, లైవ్లో జాయిన్ అయ్యి చూస్తున్న వారు కూడా, ఆయన తీవ్రత కలిగి ఉన్నాడు. అదే తీవ్రత నీలో రగిలించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఉదయము రాత్రియు హల్లెలూయా, నా శ్వాసయు జీవము హల్లెలూయా, నే సోలిపోయినప్పుడు ఉదయము రాత్రియు హల్లెలూయా, నే సోలిపోయినప్పుడు నా థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ఊపిరి, నా ప్రాణము, నా ఆత్మ పాడు పాట హల్లెలూయా, హల్లెలూయా. ఉదయము రాత్రియు హల్లెలూయా, నా శ్వాసయు జీవము హల్లెలూయా, నే సోలిపోయినప్పుడు ఉన్నత శిఖరమైన హల్లెలూయా, గాఢాంధకార లోయైన హల్లెలూయా, ఉన్నత శిఖరమైన హల్లెలూయా, గాఢాంధకార లోయైన హల్లెలూయా. నా ప్రాణం పోవు వేళ నా విజయ గీతమేసే, భరించలేని బాధలో నా విజయ గీతమేసే హల్లెలూయా, హల్లెలూయా. నా ఊపిరి, నా ప్రాణము, నా ఆత్మ పాడు పాట హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి కోట్లాది వందనాలు, స్తోత్రం. ఏ మాటలైతే మీరు నాలో పెట్టి ఉన్నారో నేను మాట్లాడి ఉన్నాను నాయన. ఇంతవరకు మేము ఎక్కడ ప్రయాసపడాల్సింది ప్రయాసపడలేదో, అనవసరమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నామో, మనుషులకు మేము ఏమి మాట్లాడాలో, ఏం ప్రకటించాలో అది ప్రకటించకుండా అవసరమైనవి మాట్లాడి ఏం అనవసరమైనవి ప్రకటించామో, మీ దృష్టికి విరోధంగా చేసిన ప్రతి దాన్ని బట్టి క్షమించండి. మీ రక్తంలో కడగండి.
మీ ఆత్మతో నింపండి తండ్రి. ఎందరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించబడింది. ఈ శక్తివంతమైన మాట మా జీవితాల్లో మేము సంపూర్ణముగా అనుభవిస్తూ మహా సంతోషముతో మేము అనుభవించే రక్షణ ఆనందముతో ఆనందిస్తూ, లోతుగా బోధింపబడి ఆనందిస్తూ, ఈ ఆనందాన్ని దూతలు గొల్లలకు ప్రకటించినట్లుగా, జ్ఞానులు ప్రకటించినట్లుగా మేము నిత్యము ప్రకటించే వారముగా ఉందుముగాక. యేసుక్రీస్తు శిష్యులు ప్రకటించినట్లుగా, అపోస్తలులు ప్రకటించినట్లుగా, బైబిల్లో ఉన్న భక్తులందరూ యేసుక్రీస్తుని గురించి ఎలా మార్గమయ్యారో, ఎలా యేసుక్రీస్తు కొరకు వెల చెల్లించారో, అదేవిధంగా తండ్రి మేము వెల చెల్లించడానికి మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొంచున్నాం, మమ్మల్ని మేము లోపరుచుకొంచున్నాం. అనుదినము రక్షణ ఆనందములో, మహా సంతోషములో మీ అందు ఆనందిస్తూ సంతోషిస్తూ, మీ సంతానంగా, మీ పిల్లలముగా, మీ సమస్తమైన వాటితో ఈ భూమి మీద జీవిస్తూ, ఆ జీవితాన్ని ఎవరికి చూపించాలో, ఎవరికి ప్రకటించాలో, ఎవరికి ఆస్తిగా అందజేసినట్టుగా అందజేయాలో, గిఫ్ట్గా అందజేసినట్టుగా అందజేయాలో మీ ఆత్మ ద్వారా మమ్మల్ని సిద్ధపరిచి వాడుకోండి. యుద్ధపడిన వాక్యం వందంతలుగా ఫలింపచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.